ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदाय कर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। मङ्गलं गुरुदेवाय महनीयगुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम्। हरिः ओम्। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं నమామి. నమో గురుదేవ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత యందు 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము. మనం తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని ఎవరైతే నిధిధ్యాసనం చేస్తారో అప్పుడు మాత్రమే యోగమును పొందగలరు అనేటటువంటి సందేశాన్ని ఈ అధ్యాయము ద్వారా పరమాత్మ మనందరికీ కూడా అందిస్తూ ఉన్నారు. 6వ అధ్యాయము చివరలో అంటే కర్మయోగమునందు భగవంతుడు మనం ఏ ఏ విషయాల యందు జాగ్రత్తగా ఉండాలి, ఒక కర్మ చేసేటప్పుడు మనం పాటించవలసినటువంటి నియమాలు ఎలా ఉండాలి అనేది మొత్తం కూడా మనకు మొదటి నుంచి 6వ అధ్యాయం వరకు కూడా కర్మయోగం గురించి వివరణ చేస్తూ చిట్ట చివరలో మనందరికీ ఒక మాట తెలియచేశారు. ఏమన్నారు? యోగినామపి సర్వేషాం మద్గతే నాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమాం సమే యుక్తతమో మతః అంటారు. అంటే యోగులైనటువంటి వారందరిలో ఎవరైతే, అంటే యోగులు అంటే ఎవరు? భగవంతుణ్ణి అంతటా పరివ్యాప్తమై ఉన్నటువంటి ఆత్మ చైతన్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరినీ కూడా యోగులు అంటారండి. మరి ఈ యోగులందరిలో ఎవరు నన్ను చేరుకుంటారు? అంటే యోగమును పొందడం కోసం ప్రయత్నం చేసే వాళ్ళందరూ నన్ను పొందుతారా అంటే, నేను చెప్పిన నియమాన్ని పాటిస్తే పొందుతారు అనే మాట ఇక్కడ చిట్ట చివర ఆ మాట చెప్పి ఆ అధ్యాయాన్ని పూర్తి చేశారు. ఏమన్నారు ఆయన? ఎవరైతే మద్గతే నా అంతరాత్మన అంటే నాయందు ఎవరి మనస్సునైతే నిలిపి నిరంతరము భజిస్తూ ఉంటారు. భజించడము అంటే భగవంతుడు ఉన్నాడు అంటే ఆయన ఏదైతే ధర్మంతో కూడినటువంటి జగత్తును ఏర్పాటు చేశారో ఈ జగత్తులో మన యొక్క పాత్ర అంటే మనం ఏ కుటుంబమునందు పుట్టామో, ఏ విధమైనటువంటి బరువు బాధ్యతలు మనకు అప్పచెప్పబడ్డాయో ఆ విధమైనటువంటి బాధ్యతలను ఎవరైతే ధర్మబద్ధంగా వాళ్ళ యొక్క పనులన్నింటినీ నిర్వహించుకుంటారో వారందరూ కూడా యోగమును పొందడానికి కావలసిన అర్హతతో పాటుగా నన్ను పొందుతారంటున్నారు. అంటే మనం యోగులుగా పిలువబడటమే కాదండి, భగవంతుడితో మనం ఏం కావచ్చు? లీనము కాగలిగినటువంటి స్థితి మనకి కలుగుతుంది. అంటే పరమాత్మ అంటున్నారు, ఎవరంటే ఇష్టం నాకు? నాయందు మనస్సును నిలిపి నేను చెప్పిన ధర్మాలన్నింటినీ ఎవరైతే క్రమం తప్పకుండా ఆచరిస్తుంటారో అలాంటి వారు మాత్రమే నాకిష్టం అంటున్నారు. నేను యోగిని అని చెప్పుకుంటున్నాను అంటే నేనేం చేయాలి? భగవంతుడి యొక్క నియతికి లోబడి జీవించాలి. మరి నేను యోగిని కాదు కదండి, సాధారణమైనటువంటి ఒక జనజీవన స్రవంతిలో నేను ఒక ఉపాధితో ఉంటున్నాను. నాకు యోగంతో సంబంధం ఏంటంటే కొన్ని కోట్ల జన్మల యొక్క ప్రయత్నము చేత ముందే మనకు చెప్పారు, అనేక జన్మ సంసిద్ధ, అనేక జన్మలలో మనము చేసిన ప్రయత్నము యందు
పుణ్యకర్మలు అధికంగా ఉండి, మన యొక్క పాపములన్నీ పోగొట్టుకున్నప్పుడు మాత్రమే భగవంతుడు అంతటా పరివ్యాప్తమై ఉన్నారనే సత్యాన్ని నమ్మటానికి కావలసినటువంటి యోగ్యత దొరుకుతుంది. ఇప్పుడు అంతటా మనకు వినపడుతున్న మాటేంటంటే, భగవంతుడు అంతటా ఉన్నారంటారు. అంతటా ఉన్నారంటున్నారు కానీ, మీ మనసు నమ్ముతుందా? ఒక్కసారి చూడండి. నమ్మితే ఎలా ఉంటామంటే, ఒక చీమ మనల్ని కుడుతుందనుకోండి. ఆ చీమ మనల్ని కుట్టగానే ఆ నొప్పికి తాళలేక ఆ చీమని నలిపేస్తాం. భగవంతుడు ఆయన చెప్తారేమంటారంటే, వస్తు వ్యవహారమునందు భగవంతుడు ఉన్నారు. అంటే పరమాత్మ ప్రతి వస్తువులో, ప్రతి వ్యవహారమునందు ఉన్నారన్నప్పుడు, ఇప్పుడు ఈ చీమను నలపకుండా జాగ్రత్తగా భూమి మీద విడిచిపెట్టగలిగిన విధంగా మన మనస్సు అంగీకరిస్తే, మన మనసు ఒక ప్రాణిని చంపడానికి అంగీకరించకపోతే, అప్పుడు మనం చక్కగా మరి భగవంతుడు చెప్పినటువంటి నియతిలో జీవించడమే కాదు, సచ్చిదానంద అనుభవాన్ని కూడా పొందుతాం. అంటే భగవంతుడు అంటే కేవలం అంతటా ఉన్నాడని తెలుసుకోవడమే కాదండి. ఆయన అనుభవంలోకి తెచ్చుకోగలిగినటువంటి యోగ్యతను సంపాదించుకోవాలి. భగవంతుడు అన్ని వేళలా, అన్నింటా, అంతటా ఉన్నాడు. ఇప్పుడు మనమందరం ఏం చేస్తాం? భగవంతుడు ఒక దేవాలయంలో ఉంటారు. ఇంకా మన పూజ గదిలో ఉంటారు. పూజ గదిలోకి మనము చాలా జాగ్రత్తగా ఉంటామండి. కాళ్ళు కడుక్కోకుండా వెళ్ళము. తర్వాత ఇంకా స్నానాదుల వంటి కార్యక్రమాలన్నింటినీ చేసుకున్నప్పుడు మాత్రమే మనం ఏం చేస్తామంటే, ఆ గదిలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తామండి. కానీ మిగిలినటువంటి సందర్భాలలో ఆ గదిలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తామా? వెళ్ళము. ఎందుకు వెళ్ళట్లేదు? భగవంతుడంటే భయం, జాగ్రత్త. శుచిగా ఉండాలి. శుచి, శుభ్రత లేకుండా భగవంతుని యొక్క సన్నిధానంలోకి వెళ్ళకూడదని ఆ గదిని పరమ పవిత్రంగా చూసుకుంటాం. ఎప్పుడు ధూప, దీప నైవేద్యాలతో, వెలుతురుతో ఉండేలాగా ఆ గదిని మనం ఏం చేస్తాం? అలంకరించుకుంటామండి. అంటే భగవంతుడు అంతవరకే ఉన్నాడు. మిగిలినటువంటి ప్రదేశాలలో నేనేమైనా తినొచ్చు, ఎలాగైనా ఉండవచ్చు. నేనెలాంటి ప్రవర్తనతో కూడి ఉన్నప్పటికీ ఏం పర్వాలేదని చెప్పి ఏం చేస్తారు? మనమందరం కూడా మనకు నచ్చినట్టుగా ఉంటాం. ఇప్పుడు భగవంతుడు అంతటా ఉన్నారంటే, ఇప్పుడు మన ఆలోచన చూడండి. ఇప్పుడు నేనెవరితో మాట్లాడుతున్నాను, ఎక్కడ కూర్చున్నాను, నేను చేసేటటువంటి ప్రతి వ్యవహారమునందు ఈశ్వర చైతన్యము దర్శనమిస్తుంది. ఆ విషయాన్ని గనక మనం పూర్తిగా జీర్ణం చేసుకోగలిగితే, ఇప్పుడు నా నడక, నా యొక్క మాట, నేను చేసే కార్యము పట్ల నేనెంత జాగరూకతతో ఉండాలండి? నేనిప్పుడు ఒకరి గురించి చెడుగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆ చెడుగా మాట్లాడటం అనేది ఎవరిని నింద చేస్తున్నాను? భగవంతుడు అన్నింటా, అంతటా ఉన్నాడు కదా! మరి భగవంతుడు అంతటా ఉన్నారన్నప్పుడు, నేను నింద చేసే మనిషిలో భగవంతుడు లేడా? అంటే నీకేం తెలియాలి? క్షేత్రజ్ఞ విభాగానికి సంబంధించినటువంటి జ్ఞానం ఉండాలి. జ్ఞానం అంటే ఏంటి? జ్ఞేయం అంటే ఏంటి? అనేటటువంటి లక్షణాల గురించినటువంటి జ్ఞానము నీకు తెలిసుండాలి. ఇవన్నీ ఏమీ తెలియకుండానే అంతటా భగవంతుడున్నారంటారు. నన్ను చీమ కుట్టిందంటే నలిపి పక్కన పడేస్తారు. ఎవరైనా తిడితే వాళ్ళని మళ్ళీ తిరిగి మనం ఏం చేస్తాం? మనకున్నటువంటి తెలివితేటల చేత అవతలి వాళ్ళని మనం కూడా నింద చేసే ప్రయత్నం చేస్తాం. పైకి నోటికి మాత్రం భగవంతుడు అంతటా ఉన్నారంటారు. పూజ గదిలోకి లోపలికి వెళ్ళండి అంటే, అమ్మో! వెళ్ళమండి పూజ గదండి అంటాం. అంటే భగవంతుడు అంతటా ఉన్నారన్నప్పుడు, ఒక పూజ గదిలో మనం ఎంత పవిత్రంగా ఉంటామో, అదే విధంగా మనము ఎక్కడ నిలబడ్డా, ఎక్కడ ఏ విషయాల యందు ఈ జగత్తులో మీరెక్కడున్నా, భగవంతుడు మనల్ని గమనిస్తున్నారు. మన యొక్క పనితీరును నిరంతరము కూడా ఆయన ఏం చేస్తున్నాడు? గుప్తంగా ఉండి చిత్రంగా మన పాపపుణ్యాలన్నీ మనం చేసిన కర్మలను బట్టి ఇది పాపపు కర్మ, ఇది పుణ్యకర్మ అని మన గురించినటువంటి చిట్టా రాసి పెడుతున్నారండి. అంటే భగవంతుడు అంతటా ఉన్నారన్నప్పుడు మనసుకు కొంత అభ్యాసం చేయించాలి. అభ్యాసం లేకుండా మనసు మరి నిలకడను పొందగలుగుతుందా అంటే కష్టమండి.
అలా కష్టమవుతుంది కాబట్టి ఆత్మ జడంగా ఉంటుందండి. అంటే మన దేహమునందు. మరి ఈ జడమైనటువంటి ఆత్మకు బోధను అందించి చైతన్య వస్తువుగా మార్చాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ మన మనస్సును జాగృతం చేయాలి. అంటే మనస్సు ద్వారా ఈశ్వర జ్ఞానాన్ని అభ్యాసం చేసి జీవుడికి ఏం చేయాలి? తన యొక్క శక్తి సామర్థ్యాలన్నింటినీ కూడా గుర్తు చేయాలి. ఇప్పుడు కృష్ణ పరమాత్మ మనకు ఇదే 7వ అధ్యాయంలోనే చెప్తారు. ఈ 25వ శ్లోకంలో నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః. అంటే యోగమాయ చేత నా యొక్క స్వస్వరూపము కప్పబడి ఉంది అన్నారు. అంటే ఇప్పుడు జీవుడు అంధకారంలో జీవిస్తున్నాడు. ఈ దేహ సంబంధమైనటువంటి విషయాల యందు తాదాత్మ్యత పొంది, వీళ్ళు నా బిడ్డలు, వీళ్ళు నా తల్లిదండ్రులు, వీళ్ళు పలానా అని చెప్పి, ఇక్కడ కంటికి కనపడుతున్నటువంటి ఘనీకృతమైనటువంటి జగత్తును చూసి, ఇదంతా సత్యమనేటటువంటి భావనతో జీవిస్తున్నారు. భగవంతుడంటే ఆయనెక్కడో వేరొక స్వరూపంగా ఉంటారు కానీ, ఈ ఈశ్వర తత్వము అంతటా వ్యాపించి ఉన్నదనే సత్యాన్ని జీవుడు విస్మృతి పొంది ఉన్నాడు కాబట్టి, అతడిని జాగృతం చేయడానికి ఈశ్వరుడు సమర్పించిన వస్తువేంటంటే మనస్సు. ఇప్పుడు ఈ మనస్సుని ఏం చేయాలి? భగవత్ సంబంధమైనటువంటి ఆలోచనలతో నింపాలి. మనం కొన్ని లక్షల కోట్ల జన్మల నుంచి కూడా మన మనస్సు యందు ఏ సంస్కారాలు నింపుకున్నామంటే, ఏ దేహాన్ని అంటే ఏ ఉపాధిని పొందితే, ఆ ఉపాధికి సంబంధించినటువంటి సంస్కారాలన్నీ పోగు చేసుకొని, నేను పలానా వాళ్ళని ఇష్టపడుతున్నాను. నేను పలానా వాళ్ళని ద్వేషిస్తున్నాను. ఇది నా కుటుంబం. ఇది పరాయి వాళ్ళ కుటుంబం. ఇది బంధువుల కుటుంబం అని మనం ఏం చేశామంటే పృథక్త్వేన తు యజ్ఞానం నానాభావాన్ పృథగ్విదాన్. వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం అంటారు. అంటే వీరు వేరు, వాళ్ళు వేరు అనేటటువంటి రజోగుణ సంబంధమైనటువంటి భావనను మనం ఏం చేశాం? మన మనస్సు నిండా కూడా నింపాం. ఇప్పుడు మనస్సు జీవుడికి ఎలాంటి బోధ చేస్తుందంటే, ఏ దేహాన్ని పొందితే ఆ దేహానికి సంబంధించినటువంటి ఆనందాన్ని అందింపచేయడంలో నిరంతరం ప్రయత్నం చేస్తుంది. అందుకే మనం ఏం చేయాలి? మన మనస్సుకు ఈశ్వర సంబంధమైనటువంటి జ్ఞానాన్ని అభ్యాసం చేయించాలి. అందుకే కృష్ణ పరమాత్మ మనకు 12వ అధ్యాయంలోనండి మయ్యేవ మన ఆదత్స్వ అంటారు. మీ మనస్సును నా యందు ఉంచండి అంటారు. మా యొక్క మనస్సును మీ యందు ఉంచటం కుదరదు స్వామి అని అర్జునుడు చెప్పేశాడు. ఇప్పుడు మనం కూడా నిరంతరం భగవంతుడి మీద మనస్సును లగ్నం చేయమంటే, దేహ సంబంధమైనటువంటి ఎన్నో బాధ్యతలున్నాయి. భార్య, బిడ్డలు, ఉద్యోగము, సమాజంలో మాకంటూ కీర్తి ప్రతిష్టలు ఇలా ఎన్నెన్నో విషయాల గురించి మేము ఆలోచిస్తూ ఉంటాం. మరి మా మనస్సును మీ యందు నిలపటం ఎలా కుదురుతుంది? అలా కుదరదు అని చెప్పేసి అర్జునుడు మాట్లాడినప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తారు. పర్వాలేదులే మీ మనస్సును నా యందు ఉంచకపోతే పర్వాలేదు. అత చిత్తం సమాధాతుం న శక్నోసి మయి స్థిరం. మీ యొక్క మనస్సును నా యందు నిలపటం కుదరకపోతే మీరేం చేస్తారు? అభ్యాస యోగేన తతో మామిచ్చాప్తుం ధనంజయ. మీరు అభ్యాసం చెయ్యండి. ఇప్పటి వరకు మీరు కొన్ని లక్షల కోట్ల జన్మల నుంచి ఎటువంటి అభ్యాసం చేశారు? ఇప్పటికి కూడా చేస్తున్నాం. ఈ దేహం పోషింపబడడానికి కావలసిన ఎన్నెన్నో లౌకిక విద్యలు నేర్పిస్తున్నామండి. మరి ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాన్ని చెయ్యండి. ఎక్కడైనా శంకరాచార్యుల వారు ఆధ్యాత్మికమైన కేంద్రాలను ఏర్పాటు చేశారు కానీ, ప్రత్యేకంగా లౌకికమైనటువంటి విద్యలను ఏర్పాటు చెయ్యలేదండి. మరి మనం మాత్రం లౌకికమైన విద్యలు ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ సైన్స్‌కు సంబంధించి, మ్యాథమెటిక్స్‌కి సంబంధించి, ఇలా సాంఘికమైనటువంటి పరిసరాల గురించి అనేక విభాగాలుగా మనం ఏం చేశాం? ఈ దేహ పోషణకు సంబంధించిన విషయాలలో శాస్త్రజ్ఞానాన్ని పెంచుకుంటున్నాం కానీ, యస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం. దేనిని తెలుసుకుంటే సమస్త జ్ఞానములు మనకు అలవడతాయో, అటువంటి జ్ఞానాన్ని అందించుకోవడంలో మాత్రం మనం విఫలమయ్యాం. ఎందుకు? అంటే దేనిని తెలుసుకుంటే ఇక తెలుసుకోవలసినది లేదో, అటువంటి జ్ఞానాన్ని కాకుండా మనమేం చేస్తున్నాం? లౌకిక సంబంధమైన వ్యవహారాలలో ముందుకు పోవడానికి కావలసిన విద్యలనే మనం అభ్యాసం చేస్తున్నాం కాబట్టి,
ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. విద్యలన్నింటిలో గొప్ప విద్య అని మీరు ఏమనుకుంటున్నారు అంటే, కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అధ్యాత్మ విద్యా విద్యానాం అంటారు. విద్యలన్నింటిలో గొప్ప విద్య ఆధ్యాత్మికమైన జ్ఞానమే. మీ గురించి మీరు తెలుసుకునే జ్ఞానం తెలుసుకోండి. మీరెవరో తెలుసుకుంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని విద్యలు కూడా మీకు అలవడతాయి. అంటే జగత్తు గురించి తెలుసుకోవాలనే కోరికతో మనమందరం ఏం చేస్తున్నాం? ఇవాళ రాజకీయాలలో ఏం జరుగుతుంది? ఆ తర్వాత ఇంకా రకరకాలైనటువంటి గేమ్స్ అండి. రకరకాలైనటువంటి చాంపియన్స్ అంటారు కదండీ! అనేక రకాల మరి క్రీడలకు సంబంధించినటువంటి విద్యలు ఎన్నెన్నో నేర్చుకుంటూ ఉంటారండి. అంటే ఎన్నెన్నో లౌకిక సంబంధమైనటువంటి విషయాలలో మన మనస్సు ఎప్పుడూ లగ్నమై ఉంటుంది. ఈశ్వరుడు అంటున్నారు, ఈ జగత్తుకు ఆధారమైనటువంటి ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం ఒక్కటి నేర్చుకోండి. ఈ జగత్తులో ఉన్న సమస్త విషయాలు మీకు బోధపడతాయి అంటున్నారు. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ మనందరికీ ఎటువంటి జ్ఞానం అందిస్తున్నారు? మీ గురించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకోండి. మీ అందరి యొక్క స్వభావం ఏమై ఉంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తారు. నాకు బాగా కోపంగా ఉండేటటువంటి అలవాటు ఉంటుందండి అంటారు. కొంతమంది అంటారు, ఏ సందర్భంలోనైనా నేను ఆనందంగానే ఉండే ప్రయత్నం చేస్తానండి. నా స్వభావం ఎప్పుడూ సంతోషంగా ఉండడం. ఇలా వాళ్ళ యొక్క దేహ సంబంధమైన విషయాలకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి భావనల గురించి మాట్లాడతాం. మరి కృష్ణ పరమాత్మ అంటున్నారు, స్వభావో అధ్యాత్మం ఉచ్యతే. నీ యొక్క స్వభావం ఏంటో తెలుసా నీకు? నీ యొక్క స్వభావము ప్రత్యేగాత్మ స్వరూపమే కానీ, నువ్వు దేహము కాదు అనేటటువంటి జ్ఞానాన్ని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, అప్పుడు మాత్రమే నీవు ఆధ్యాత్మికమైన జ్ఞానము యందు దృష్టిని కేంద్రీకరిస్తావు అంటున్నారు. అంటే దేహ సంబంధమైనటువంటి విషయాలు నీవు కాదు. నీవు ధరించినటువంటి ఏదైతే పంచభూతాలతో పాంచభౌతికమైనటువంటి శరీరం ఉందో, ఆ శరీరానికి సంబంధించినటువంటి జ్ఞానమే నీది అనుకుంటున్నావు. కానే కాదు. ఈ శరీరాన్ని ఎవరు ధరించారు? నువ్వు ఆత్మస్వరూపంగా విద్యలన్నింటిలోకెల్లా గొప్పదైనటువంటి విద్య ఆధ్యాత్మిక విద్యను మీరందరూ కూడా అధ్యయనం చేయండి. ఎప్పుడైతే నా గురించి నేను తెలుసుకోవాలనేటటువంటి ఉత్సుకత కలుగుతుందో, అప్పుడు మాత్రమే మీరు సంసారం అనేటటువంటి సాగరంలో నుంచి బయటపడి, మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళి పరమశాంతిని పొందగలరు అనే సత్యం ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారనమాట. అంటే ప్రతిరోజు మనం ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని అభ్యాసం చేస్తూ ఉండాలి. ఏం జరుగుతుంది ఆధ్యాత్మిక విద్యను అభ్యాసం చేస్తే అంటే, మీరు అధ్యాత్మ విద్యా నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం. అంటే తత్వమును మీరు అర్థం చేసుకోగలుగుతారు. ప్రతిరోజు ఎన్నెన్నో గ్రంథాలున్నాయి కదండీ! ఇవన్నీ మత గ్రంథాలు కాదండి. మన గురించినటువంటి జ్ఞానాన్ని తెలియచేసేటటువంటి గ్రంథాలు. భగవద్గీత, భాగవతం, రామాయణం, మహాభారతం, పురాణాలు ఇవన్నీ కూడా మన గురించిన జ్ఞానాన్ని మనకు బోధిస్తాయి. నీవెవరు అంటే ఆత్మస్వరూపమే కానీ నువ్వు ఈ దేహం కాదు. నశించిపోయేటటువంటి ఒక వస్తువు నువ్వు కాదు. శాశ్వతమైనటువంటి పరబ్రహ్మము అనేటటువంటి జ్ఞానాన్ని మీరు అధ్యయనం చేయండి. అలా చేసినప్పుడు మీరు తత్వ జ్ఞానార్థ దర్శనం అంటే తత్ అంటే పరమాత్మ అండి. త్వం అంటే నీవు. ఆ పరమాత్మయే నీవు అనేటటువంటి జ్ఞానాన్ని నువ్వు తెలుసుకుంటావు. అంటే నీవే ఆత్మవై ఉన్నావు. ఆత్మయే నీవుగా అయ్యున్నావు. అంటే మీరిద్దరికీ కూడా భేదము లేదు. అభేదం అన్నమాట. అంటే జీవుడికి బ్రహ్మమునకు మధ్య వ్యత్యాసము లేకుండా ఏక స్వరూపంగా ప్రకాశించేటటువంటి చైతన్యము నీవని తెలుసుకోగలిగినటువంటి జ్ఞానాన్ని నువ్వు ఎప్పుడైతే ప్రారంభిస్తావో, ఆ ప్రారంభంలో నీ యొక్క సాధనను బట్టి నీకు
పరమశాంతిని కలిగించేటటువంటి సచ్చిదానందమును నువ్వు చేరుకోగలుగుతావు. అంటే ఆత్మానందాన్ని నువ్వు అనుభవిస్తావు. ఇది ఎక్కడ దొరకదండి బయట. ఇప్పుడు ఎవరైనా మీకు ఆత్మజ్ఞానాన్ని మీకు అమ్ముతామండి అని చెప్పేసి బేరాలు పెట్టారనుకోండి, ఎవ్వరు కూడా నమ్మకూడదండి. ఎందుకంటే, ఒక చంటి బిడ్డను తల్లి పవిట కింద కప్పి ఉంచి, ఆ పిల్లవాడి కోసం వెతుకుతుందండి. ఆ తల్లి వెతుకుతూ ఉంది. పిల్లవాడిని ఇక్కడే పెట్టానమ్మా దొరకట్లేదంటే, అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుంటున్నారు, ఇద్దరు పిల్లలున్నారేమో, ఆ పిల్లవాడి కోసం వెతుకుతుందేమో అని చెప్పి ఒకామె అడిగారనమాట. అమ్మా మీ మీరు ఎత్తుకున్న మీ పవిట కింద ఉన్నటువంటి చంటి బిడ్డడితో పాటుగా ఇంకో బిడ్డడు కూడా మీకున్నారా? అయ్యో! లేదండి, నాకున్నది ఒక్కటే బిడ్డడు. మరి ఒక్కరే బిడ్డడైనప్పుడు మరి మీరెత్తుకున్న బిడ్డడు ఎవరమ్మా అని అడిగితే, అయ్యో రామా! నేను పిల్లవాడెక్కడున్నాడని చెప్పేసి పిల్లవాడు కనపడట్లేదనేటటువంటి మాయలో ఉండి, నా చేతిలో ఉన్న పిల్లవాడి యొక్క ఆలోచనను విస్మరించాను. అదే విధంగా మనం కూడా మరచిపోయినటువంటి జ్ఞానమేంటంటే, నేను ఆత్మస్వరూపమే కానీ, నేను ఈ దేహం కాదు అనేటటువంటి జ్ఞానాన్ని మనం ఎప్పుడు పొందగలుగుతామంటే, నిరంతరం ఆధ్యాత్మిక విద్యను అభ్యాసం చేయాలి. అయ్యో! మేమలా చేయలేమండి. ప్రతిరోజు మీరు ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని అభ్యాసం చేయమంటున్నారు కదా! అభ్యాస యోగయుక్తేన చేతసా నాణ్యగామిన. అంటే మరి మీరు అభ్యాస విద్యను గనక నిరంతరం శ్రద్ధగా మీరు స్మరణ చేస్తూ ఉన్నారనుకోండి. అప్పుడేమవుతుంది అంటే పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. అంటే నిరంతరం నన్ను స్మరిస్తూ నేను చెప్పినటువంటి విధంగా మీ యొక్క జీవనం ఉంది అంటే ఖచ్చితంగా పరమ పురుషుణ్ణి మీరు చేరగలరు. దేహ సంబంధమైన ఇన్ని బాధ్యతలు వదిలిపెట్టి మేమెలాగండి మీరు చెప్పినటువంటి జ్ఞానాన్ని అభ్యాసం చేయగలం? మేము అలా కుదరదండి. మీరు చెప్పినటువంటి రామాయణ, మహాభారత ఈ గ్రంథాదులన్నీ మేము అధ్యయనం చేయలేమండి. మాకు ఈ అభ్యాసం చేయడానికి సమయం లేదు. ఇవాళ అందరూ అంటారు కదా! ఎవరో పెద్దవాళ్ళు, బాధ్యతలన్నీ తీరినటువంటి వాళ్ళు ఇటువంటి గ్రంథ పఠనం చేస్తారు కానీ, మరి మేము యవ్వనంలో ఉన్నాం. మేము దేహ సంబంధమైనటువంటి ఎన్నో బాధ్యతలు నిర్వర్తించాలి. మరి ఈ బాధ్యతలన్నీ నిర్వర్తించడంలో మీరు చెప్పిన జ్ఞానాన్ని అధ్యయనం చేయడం ఎలా కుదురుతుంది అని అర్జునుడే అడిగాడండి. మన తరపున అర్జునుడు ఒకాల్తా పుచ్చుకొని అడిగాడు. అలా అడిగినప్పుడు, మీకు అన్ని బాధ్యతలున్నాయా? అయినా పర్వాలేదు. నేనొక ఉపాయం చెప్తాను. ఏమంటున్నాడు? అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ. మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. అంటే మీరు భగవత్ సంబంధమైనటువంటి గ్రంథ పఠనం చేయలేనంటారు. చేయలేమండి. కుదరదు మాకు. ఇవాళ అందరూ అంతే కదండీ! మీ ఇంట్లో రామాయణం ఉందా? ఉందండి. మహాభారతం పుస్తకం ఉంది. చాలా మంది ఇళ్లలో తెచ్చిపెట్టుకుంటారు పుణ్యమని. తర్వాత భగవద్గీత ఉందా? ఉందండి అంటారు. మరి వాటిని ఎప్పుడైనా తెరిచి చూసారా? ఎక్కడుంటుందండి సమయం? ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు దేహ సంబంధమైన ఎన్నెన్నో విషయాలలో మేము తలమునకలై జీవిస్తూ ఉంటామండి. అలా అయితే పర్వాలేదు. ఏం పర్వాలేదు. దాని గురించి గూడా మీరేం బెంగపడక్కర్ల. అంటే భగవంతుడు చూడండి, ఇప్పుడు చంటి బిడ్డడున్నాడండి. వాడికి ఐస్ క్రీములు చాలా ఇష్టమండి. వాడు ఐస్ క్రీమ్ తింటే అనారోగ్యమండి. మరిప్పుడు వాడిని ఐస్ క్రీమ్ తినకుండా ఆపేస్తారు అని మీరెప్పుడైనా కంకణం కట్టుకున్నారనుకోండి. అది మీ వల్ల అవుతుందా? వాడు ఐస్ క్రీమ్ ఉంటే తప్ప వాడు ఏ పని చెయ్యడు. ఇప్పుడు మీరు వాడి దేహ సంబంధమైనటువంటి పనులు చేయించడానికైనా వాడికి మీకిష్టం లేకపోయినా వాడికి కష్టమైనా ఐస్ క్రీమ్ ఇప్పివ్వాలి. ఇప్పుడు మీరు దాన్నేం జేస్తారు? నెమ్మదిగా వాడు 10 ఐస్ క్రీములు తినేదాన్ని, నెమ్మదిగా ఒకటో, రెండో తినేలాగా నెమ్మదిగా ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వస్తారా లేదా? వాడు ఏడుస్తున్నాడని జెప్పేసి మీరు వాడికి ఐస్ క్రీములు ఇప్పిస్తూ ఉండరు గదండీ! అదే విధంగా కృష్ణ పరమాత్మ కూడా మనందరికీ చక్కటి ఉపాయాలు జెప్తున్నారు. సరే నాయనా, అంటే భగవంతుడు వద్దంటున్నారని జెప్పేసి ఇవన్నీ మీరు చేయకుండా ఉండడం గాదు. భగవంతుడి కార్యం నెరవేర్చుకోవడానికి ఆయన మనకు ఏం చెప్తున్నారు? ఉపాయాలు చెప్తున్నారండి. ఏంటి? సరే నాయనా, మీకు నిరంతరం గ్రంథ పఠనం చేయడం, ఆహ్, స వేద సంబంధమైన విషయాలు వినడం మీకు సమయం లేదు. ఏం పర్వాలేదు. నాకు సంబంధించినటువంటి కార్యాలు చేయండి. ఏముంటాయి మీకు సంబంధించిన కార్యాలు? మీకు చిన్నప్పటి నుంచి మీ తల్లిదండ్రులు ఏదో ఒక నామం చెప్పుంటారు గదా!
శ్రీరామ 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 ఏదో మీ ఇంట్లో ఏదో ఒక నామం ఉంటుంది కదా! హరే రామ హరే కృష్ణ 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 హరే హరే అని చెప్పేసి మీరు ఏదో ఒక మంత్రం మీ ఇంట్లో నిరంతరం స్మరిస్తుంటారు. ఎప్పుడో పండగల సందర్భంలో, తర్వాత ఇంకేదైనా గుడికి వెళ్ళినప్పుడు ఏదో ఒక భక్తి గీతం, ఏదో ఒక శ్లోకమో, ఏదో ఒకటి నేర్చుకొని ఉంటారు గదా! దానిని నిరంతరం స్మరణ చేస్తూ మీరేం చేస్తారంటే, మీ ఎదురుగా మీరెప్పుడైనా అలా దేవాలయానికెళ్తే ఒక 3 ప్రదక్షిణలు చేసి రావడం. అక్కడ చెట్లకి దేవాలయంలో మీరేదైనా మీకు చేతనైన పని ఏదో ఒకటి చెయ్యండి. అన్నదానం జరుగుతుంది. అక్కడ మీ వంతుగా మీరివ్వగలిగితే కొంత డబ్బివ్వండి. లేకపోతే అక్కడ మీరేదైనా సేవ చేయగలుగుతారా? సేవ చేయండి. ఇంకా అది కూడా చేత కాదంటే, భగవంతుడా ఇక్కడ కార్యక్రమాలన్నీ సక్రమంగా జరగాలని ఒక ప్రార్థన చేయండి. ఇలా నాకు సంబంధించినటువంటి పనులు చేయండి. అలా పనులు చేస్తూ ఉండండి అంటే అప్పుడు అడిగాడన్నమాట అర్జునుడు. ఇప్పుడు ఇవాళ లోకమంతా ఇలాగే ఉంది కదండీ! ఎక్కువ శాతం ఇలాగే అయ్యో! మాకున్న సమయంలో మా పిల్లలు, మా కుటుంబానికి సంబంధించిన విషయాలే చాలా ఉంటాయండి. ఇక దేవాలయానికి వెళ్ళటం ఎప్పుడు కుదురుతుంది? కుదరదు. మేమలాంటి పనులు చేయలేం. అంటే మీరు కనీసం అలా ఒక చిన్న చిన్న మంచి పనులు చేయడం అంటే దేవాలయానికి వెళ్ళడం, లేకపోతే ఎక్కడైనా సేవా కార్యక్రమాలు జరుగుతుంటే అక్కడికైనా వెళ్లి చేయటం చేత కాదా? కుదరదండి. ఒక భజన చేయడం కుదరదా? కుదరదండి. మాకెలా కుదురుతుంది? అలా అన్నప్పుడు భగవంతుడు చెప్తున్నారు. పర్వాలేదు. అది కూడా వద్దులెండి. అన్నీ వద్దంటున్నారు. మరి ముక్తెలా వస్తుందండి? ఎలా వద్దన్నారంటే, ఎలా వద్దన్నారో అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తీసుకొస్తారండి. అంటే మనం పిల్లలకు పాఠం బోధించేటప్పుడు ఒక్కసారే ఆహ్, నీ పేరు ఇది అని తెలుగులో రాస్తామా? నా పేరు లక్ష్మి అనేటటువంటి మాటని మరి ఆలు నేర్చుకోకుండానే రాయగలుగుతారా? పిల్లవాడికి ఏం చేస్తారండి చంటి పిల్లవాడికి? మొట్టమొదట ఆ, ఆ అని దిద్ద పెడతారు వాడికి. ఆ అంటే అమ్మ అని చెప్పి వాడికేం జెప్తాం మనం? వాడికి మంచి చిన్న చిన్న మాటలతో నేర్పిస్తాం. అదే విధంగా కృష్ణ పరమాత్మ చూడండి. మనం మన పిల్లల్ని దిద్దుకోవడానికి ఎంత జాగ్రత్తగా మనం పిల్లల్ని చదివించుకుంటామో, ఆయన సంతానమైనటువంటి మనల్ని కూడా దిద్దుకోవడంలో భగవంతుడు ఎంత చక్కటి ఉపాయాలు చెప్తున్నారో చూడండి. ముందుగానే చెప్పారు కదండీ! వశ్యాత్మనాతు యతతా శక్యో వాప్తుముపాయతః. మీ మనస్సు మీరు చెప్పిన మాట వింటుందా? వింటుంది స్వామి నా మాట. ఏదో ఎప్పుడో తనకిష్టం లేని పనులు చేయనివ్వదు కానీ, ఎప్పుడైనా నేనొక మాట చెప్తే వింటుందండి. వినగలిగిన మనస్సున్న వారికి నేను ఉపాయాలు చెప్తానన్నారు గదా! అలాంటి ఉపాయాలు ఇక్కడ 12వ అధ్యాయంలో చెప్పబడిన మాటలు చెప్తున్నాను. ఎందుకు? మయ్యాసక్త మనాః పార్థ యోగం యుంజన్మదాశ్రయః. నన్నాశ్రయించి నాయందు మనస్సును లగ్నం చేసిన వారు పూర్తిగా ముక్తిని పొందడానికి కావలసిన విధంగా మీకు నేను విజ్ఞానముతో కూడిన జ్ఞానాన్ని బోధిస్తాననే మాట మనకు కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఆ సందర్భంలోనే మనం చెప్పుకుంటున్నామనమాట. అయితే ఏమీ చేయొద్దు. మీరు దేవాలయానికెళ్ళొద్దు, లేకపోతే ఏదైనా పుణ్యకార్యాలుంటే అవి చెయ్యొద్దు. ఏమీ చెయ్యొద్దు నాయన. నేను చెప్పింది చేయండి. అతైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః. సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. మీరు నాకు సంబంధించిన పనులు కూడా చెయ్యలేనంటున్నారు కదా! ఒక దానమో, ధర్మమో, తపస్సో చేయమంటున్నాను. ఏమీ చెయ్యనంటున్నారు. చెయ్యనంటే పర్వాలేదు. ఇప్పుడు మీరు ఏ పని మీ కుటుంబానికి సంబంధించిన పనులే చేసుకోండి. ఆ పనులు చేసుకునేటప్పుడు మీరు పొద్దున్నే లేవగానే నిద్ర లేస్తూ ఉన్నారు. రామార్పణం అని ఒకసారి రాముడికి ఓ నమస్కారం జేసుకోండి. నేనెప్పుడు రాముడే అంటున్నాను. రాముడే ముక్తినివ్వగలడా అంటే, నేను చెప్పాను ఎప్పుడు చెప్తుంటాను. నేను చెప్పాను కాదు. భగవంతుడు చెప్తారు. మీకిష్టమైనటువంటి దైవము ఏ ఇది చిన్న స్వరూపము, ఇది పెద్ద స్వరూపమని ఎప్పటికీ భావన చేయకూడదు. శివుడు పెద్దవాడు, గొప్పవాడు, రాముడు గొప్పవాడు, వెంకటేశ్వర స్వామి గొప్ప, మా ఊర్లో ఉన్నటువంటి దేవత, లేకపోతే మా ఇంటి ఇలవేలుపు చాలా చిన్న దేవత అనే ఆలోచన ఎప్పుడూ చెయ్యకండి. భగవంతుడు ఏమంటారు? బ్రహ్మ పిపీలికాది దగ్గర నుండి బ్రహ్మ పర్యంతం వరకు ఉన్న సృష్టి అంతటికి కూడా భగవంతుడికి ఎంత శక్తి ఉందో అంత శక్తి ఉందని ఒక చీమకు కూడా భగవత్ స్వరూపంగా చూపించినటువంటి
సత్యమైనటువంటి జ్ఞానమండి మనం నేర్చుకునేది. ఇప్పుడు అంటే రాయిలో కూడా భగవంతుడున్నాడని అహల్య రాయిగా ఉంటే రాముడు పాదం తాకగానే ఆమె మళ్ళీ తన యొక్క పూర్వ రూపాన్ని సంతరించుకుంది అనే విషయం విన్నప్పుడు, స్థావరములు, రాళ్ళలో కూడా భగవంతుడుంటారు. అందుకే అక్కడక్కడ కొన్ని కొన్ని సంఘటనల ద్వారా చూయించారు. రాళ్ళలో దేవుడున్నాడా అని ఒక తన్ను తన్నుకుంటూ వెళ్ళకూడదు. భగవంతుడు నీకిచ్చిన ఐశ్వర్యం మానవ ఉపాధి. ఈ ఉపాధిని నేను రాయి మీద కూర్చోవలసి వచ్చినా ఈశ్వరా నన్ను మన్నించండని ఒకసారి ఈశ్వర స్వరూపానికి నమస్కారం చేసి కూర్చోండి. మీ భావనయే ప్రధానం కానీ అక్కడ మీరు కూర్చోవడం ప్రధానం కాదు. మీరొక రాయి మీద కూర్చోవద్దని భగవంతుడు చెప్పట్లా. ఆ రాయిలో భగవంతుడి యొక్క శక్తి ఉందనే సత్యాన్ని నమ్మి ఆ రాతి మీద కూర్చోండి పర్వాలేదు. అంటే చాలా సూక్ష్మమైనటువంటి రూపాలలో కూడా ఈశ్వరుడు ఉన్నారు. ఇంకా చిన్ని కృష్ణయ్యను వాళ్ళ అమ్మగారు రోలుకు కట్టివేస్తే మరి ఆ రోటి ఆ రోలు లాక్కుంటూ వెళ్తే 2 చెట్లల్లోంచి గంధర్వ పురుషులు బయటకొచ్చారు కదండీ! అంటే చెట్లల్లో భగవంతుడు ఉన్నారనేటటువంటి సత్యం మనకు తెలియజేశారా లేదా? ఎక్కడండి పరమాత్మ ఎక్కడొచ్చారు? మరి గంధర్వ పురుషులు. అందరిలో భగవంతుడే ఉన్నారన్నప్పుడు, ఆయన సృష్టే గంధర్వులుగా ఉంటారు. కిన్నెరలు, కింపురుషులు, మనుషులు తర్వాత 84,00,000 రకాల ఉపాధులన్నీ ఎవరి చైతన్యంతో బతుకుతున్నాయి? ఈశ్వర చైతన్యము చేతనే ప్రకాశిస్తున్నాయి. వాటి వాటి పనులు చేస్తున్నాయంటే ఈశ్వర చైతన్యం. అంటే ఏ నామాన్ని అంటే ఇప్పుడు నేను ఇన్ని రూపాల గురించి చెప్పానంటే, ఏ రూపానికి మీరు పరమాత్మ స్వరూపమని పూజించినా మిమ్మల్ని అది రక్షిస్తుంది. ఒక చీమనే మీరు భగవంతుడిగా చూసి మీరు పూజించినా, ఆ పరమాత్మ యొక్క శక్తి మిమ్మల్ని సంసారమనేటటువంటి సాగరంలో నుంచి బయటపడవేస్తుంది. అందుకే నేను ఈ దేహ భావన చేత ఉండి ఇది నేను అనుకుంటే వైశ్వానరుడను. నేను ఈ సృష్టి మొత్తానికి అంటే సూక్ష్మ శరీరాలన్నింటికి అంతర్యామిని నేను అనుకున్నప్పుడు మీరు హిరణ్య గర్భుడుగా మారిపోతున్నారు. అంటే మనమే ప్రజాపతి. తెలియనంత వరకు వైశ్వానర స్వరూపంగా ఉంటాం. అంతర్యామిగా ఉంటాం. ఈ అంతర్యాములన్నింటికి అధిపతి అన్నప్పుడు నువ్వు ఎలా మారిపోతున్నావు? సాకార రూపంలో ఉన్న హిరణ్య గర్భుడిగా మారిపోతున్నావు. ప్రజాపతిగా మారిపోతున్నావు. కాబట్టి మీకిష్టమైన రూపానికి మీరు చేసే పనులు, మీరు ఏం తింటారో, ఏ పని చేస్తున్నా భగవంతుడి యొక్క నామం పలుకుతూ చేసేయండి. భగవంతుడి యొక్క నామం పలకగా వేప తిన్నప్పుడు మొదట చేదుగా ఉంటుందండి. మరి చేదుగా ఉన్నటువంటి వేప తింటూ ఉంటే ఏమవుతుంది? తియ్యగా మారిపోతుంది. ఇప్పుడు మీరు ఏ పని చేస్తున్నా నేను రాముడి యొక్క అనుగ్రహం చేత నాకు ఇష్టమైనటువంటి రామము అని. రామ అనే పదం నాకు బాగా ఇష్టం అనుకోండి. అంటే రాముడి యొక్క స్వరూపం నాకిష్టం. ఇప్పుడు నేను రామ 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 అని పలకగా, అలా పలకగా ఏమవుతుందంటే, నేను తినకూడని ఆహారం తింటున్నా, నేను చెయ్యకూడని పనిని చేస్తూ ఉన్నా ఏమవుతుందంటే, కొద్ది రోజులకు ఆ నామం పలకగా నామానుకున్నటువంటి శక్తి ఏమవుతుందంటే, నేను తినదగినది, నేను చెయ్యకూడనిది, నేను చెయ్యగలిగిన పని ఏంటో ఒక్కసారి తెలుసుకుందామనే ఆలోచన నువ్వు ఆ! భగవంతుడి యొక్క నామాన్ని నిరంతరం పలికినంత మాత్రం చేతనే మీ పాపపు కర్మలన్నీ కడిగి వేయబడతాయని కలియుగంలో ఈశ్వరుడు మనందరికీ అందించినటువంటి గొప్ప వరం ఏంటంటే భగవంతుడి యొక్క నామం పలకటం అండి. భగవంతుడి నామం కృష్ణ పరమాత్మ కూడా చెప్తున్నారు. మీరు ఏ పని చేసినా మీ యొక్క కర్మ ఫలాలు నాకు సమర్పణ చేయండి. అలా సమర్పణ చేసినప్పుడు ఏమవుతుంది? అంటే మీరు నామం పలుకుతున్నారు. అంటే భగవంతుడు లేడు అన్నవాడి కంటే, భగవంతుడు ఉన్నాడు అని, భగవంతుడు నన్ను రక్షిస్తారని, మీరు ఏ పని చేసినా ఆ పనికి సంబంధించి కర్మ ఫలాలను నాకు విడిచిపెట్టండి అనే మాట చెప్పారు. అంటే మీరు ఏం చేసినా పర్వాలేదు. ఏం తిన్నా పర్వాలేదు. భగవంతుడి నామం పలకండి. ఎప్పుడైతే మీరు భగవంతుడికి కర్మఫలాలను సమర్పిస్తున్నారో, అలా సమర్పించగా ఏమవుతుంది?
ఈశ్వరుడు మిమ్మల్ని ఏం చేస్తారు అంటే, మీరు చేసిన పాపపు కర్మలన్నింటినీ మీరు నామము పలికి భగవంతుడికి సమర్పించినటువంటి ఏదైతే నివేదన ఉందో, ఆ నివేదన చేత తిరిగి మీరేం చేయగలుగుతారు? నెమ్మదిగా దేవాలయానికి వెళ్ళగలుగుతారు. దైవ సంబంధమైనటువంటి పుణ్యకార్యాలు చెయ్యగలుగుతారు. అలా పుణ్యకార్యాలు, యజ్ఞములు, దానములు, తపస్సు చేస్తారు. అలా తపస్సులు చేసి మళ్ళీ ఏం చేస్తారు మీరు? భగవంతుడు చెప్పినటువంటి శాస్త్రజ్ఞానాన్ని అధ్యయనం చేస్తారు. ఆ శాస్త్రజ్ఞానాన్ని అధ్యయనం చేసి చేసి చిట్ట చివరికి ఏం తెలుసుకుంటారు? భగవంతుడి యందు మనస్సును లగ్నం చేస్తారు. అంటే భగవంతుడు చెప్పేది ఇదేనండి. అంటే ఏమంటారు? ఆలు సరిగా రాయటం రానటువంటి పిల్లవాడిని ఏం చేస్తారు? మరి ఆ పిల్లవాడిని దిద్దే ప్రయత్నంలో వాడికి ఏం చేస్తారు? వాడికి ఇష్టమైనటువంటి ఏదైతే ఒక ఆట ఇష్టమో, ఆ ఆటకు సంబంధించి ఆ పిల్లవాడిని ఏం చేస్తారు? ఆ ఆట యందు వాడిని మనసును లగ్నం చేయించి నెమ్మదిగా రాయటం ఇష్టం లేకపోయినా కనీసం చదివేటటువంటి ప్రయత్నమైనా చేయిస్తారు. ఈశ్వరుడు కూడా మనమందరం చంటి బిడ్డల్లాగా చూస్తాడు కాబట్టి మనకి ఇటువంటి జ్ఞానాన్ని అందిస్తున్నారు. అంటే ఏమి జరిగినా నీ మనస్సును భగవంతుడి యందు లగ్నం చెయ్యవలసినదే. ముక్తి పొందాలి, పరమశాంతిని పొందాలి అంటే మాత్రం మీ మనసు ఎప్పుడూ భగవదర్పితంగా మారిపోవాలి. భగవంతుడి యందు మయ్యాసక్త, భగవంతుణ్ణి తెలుసుకోవాలనేటటువంటి ఆసక్తి కలిగినటువంటి మనస్సు చేత ఎవరైతే నన్ను ఆశ్రయించి యోగమును అభ్యాసం చేస్తున్నారో అలాంటి వాళ్ళు అసంశయం సమగ్రం మాం, అంటే సందేహాలు లేకుండా, సమగ్రం అంటే పరిపూర్ణంగా, సంపూర్ణంగా మీరు జ్ఞానాన్ని తెలుసుకోగలరు. ఎటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటే మీరిక తెలుసుకోవలసినది లేదో అటువంటి జ్ఞానాన్ని మీకు అందిస్తానని కృష్ణ పరమాత్మ మనకు చెప్తున్నారు. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజిజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే అంటారు. అంటే ఇక దేనిని తెలుసుకుంటే ఇంక తెలుసుకోవాల్సింది లేదో అటువంటి జ్ఞానాన్ని మీకు నేనేం చేస్తాను? అనుభవపూర్వకమైనటువంటి విజ్ఞానంగా నేను మీకు అందిస్తానని భగవంతుడు చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారండి పరమాత్మ? అతనిని తెలుసుకోవాలనేటటువంటి ఉత్సాహం కలిగిన వారికి ఆయన ఇటువంటి జ్ఞానం బోధిస్తారట. కృష్ణ పరమాత్మ ఎప్పుడూ కూడా ఆయన మాటలు వినడానికి ఇష్టం లేని వారికి జ్ఞానం చెప్పకండి అని చెప్తాడండి. ఇదంతు తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచా శుశ్రూషవే వాచ్యం నచమాం యోభ్యసూయతి. ఇతరులను ఎప్పుడూ బాధ పెట్టాలి అని చెప్పి అవతలి వారి యొక్క ఎదుగుదలను అంగీకరించలేనటువంటి అసూయ కలిగిన వాడికి మీరు జ్ఞానం బోధించకండి. ఇంకా ఆయన ఏమంటాడు? అతని యొక్క నా తపస్కాయ అంటే ఏంటి? మాటలలో ఎప్పుడూ అవతలి వారిని బాధ పెట్టేటటువంటి పరుషమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఎప్పుడూ ఇతరులను బాధ పెట్టే వాక్కు కలిగినటువంటి వారికి జ్ఞానం బోధించకండి. ఎప్పుడూ అవతలి వారి యొక్క నాశనాన్ని కోరుకునే వారికి జ్ఞానం బోధించకండి. వాళ్ళ పనుల చేత ఇతరులను, క్రూరమైనటువంటి స్వభావం చేత ఇతరులను బాధించే వారికి నా జ్ఞానం బోధించకండి. అందుకే కృష్ణ పరమాత్మ అడిగితే తప్ప వారికి భగవంతుడి యొక్క భగవద్గీతలో చెప్పబడిన జ్ఞానాన్ని బోధించకూడదండి. కడుపు నిండిన వాడి దగ్గరికి వెళ్ళి పాయసం తినండి అన్నారనుకోండి, వాడు పాయసం తింటాడా? ఎట్టి పరిస్థితిలో తినలేడు. ఆ పదార్థం ఎంత రుచిగా ఉన్నప్పటికీ కూడా ఆ పదార్థాన్ని తినలేడు. అదే విధంగా అసూయాగ్రస్తమైనటువంటి మనస్సు చేత ఉన్నటువంటి వ్యక్తికి మీరు నా మాటలు వినిపించకండి. నా భక్తుడు కానటువంటి వారికి ఏదో ఒక రూపంలో నేను పలానా దేవుడికి భక్తుడినండి, నా ఇష్టమైన దైవం ఇది అని చెప్పిన వాడికి మాత్రమే జ్ఞానం బోధించండి. అసలు భగవంతుడే లేడు అనే వాడికి భగవంతుడు ఇలా చెప్పారండి అని ఎప్పుడూ చెప్పకండి. నచా శుశ్రూషవే, నా మాటలు వినడానికి ఇష్టం లేదు. మీరేదో చెప్తారు పనికిరానివన్నీ, ఈ మాటలు వినడానికి నేను సిద్ధంగా లేను అన్నారనుకోండి, అలాంటి వాళ్ళకి చెప్పకండి. భగవంతుడు ఇలాంటి మాటలు చెప్తున్నారంటే భగవంతుడు ఏమన్నారో చెప్పండి అని
అడుగుతున్నటువంటి వారికి నా జ్ఞానం బోధించండి. కానీ, ఇక భగవంతుడు చెప్పిన మాటలన్నీ వింటూ కూర్చోవడానికి మాకు ఏం పని పాట లేదనుకుంటున్నారా అని ఎవరైనా మాట్లాడుతున్నారనుకోండి. వాళ్ళని బలవంతంగా కూర్చోబెట్టి నా మాటలు వినిపించకండి. ఎందుకు చెప్తున్నారు? కృష్ణ పరమాత్మ మొట్టమొదటి నుంచి కూడా చెప్తున్నారు. ఎవరైతే తమ మనస్సు యందు భగవంతుడికి కొంత స్థానం ఉంది అని వారు వ్యక్తపరుస్తారో వారికి మాత్రమే ఇటువంటి జ్ఞానం అండి. ఈ కృష్ణ పరమాత్మ ఇంత గొప్పదైన జ్ఞానం చెప్పారు, నేనందరికీ చెప్తానంటే, ఇష్టం లేనటువంటి వ్యక్తులకు చెప్పకండి అనే మాట కూడా చెప్పారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు? మీరు పూర్తిగా నాతో సమానమైన స్థితిని పొందగలిగినటువంటి జ్ఞానాన్ని మీకు నేను నేర్పిస్తాను. మీరు ఎలా ఆచరించాలో, ఇంకా చాలా జాగ్రత్తగా మీరు నా తత్వాన్ని పట్టుకోగలిగిన విధంగా అనేక రకాలైనటువంటి మెలకువలన్నీ మీకు నేర్పిస్తాను. అసలు భగవంతుడు ఎక్కడెక్కడుంటాడు? ఆయన యొక్క స్వరూపం. ఇప్పుడు భగవంతుడు అంతటా ఉన్నారంటున్నారండి. మరి ఆ భగవత్ స్వరూపం ఎలా ఉంటుంది? అసలు ఏ రూపంగా భగవంతుడిని మనం పట్టుకోవచ్చని మనకొక కుతూహలం ఉందనుకోండి. ఆ కుతూహలాన్ని పరమాత్మ తీరుస్తున్నారండి. ఆయన అదే చెప్తున్నారు. మీకు ఆచరణ పూర్వకంగా నేర్పిస్తాను అని చెప్తూ, మనుష్యానాం సహస్రేషు కచ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. ఇక్కడ ఎంతమందో ప్రయత్నం చేస్తుంటారు యోగమును పొందడం కోసమని. మరి యోగమును పొందడానికి ప్రయత్నం చేసిన వాళ్ళందరూ నన్ను పొందుతారా అంటే, మనుష్యులలో అనేక వేల మందిలో ఏ ఒకానొక్కడో నేను చెప్పినటువంటి జ్ఞానాన్ని అందుకోగలడు. ఎందుకు అందుకోగలడు? అనేక మంది ప్రయత్నం చేస్తుంటారు కదా! దీనికి మనం కఠోపనిషత్తులో చెప్పుకోవాల్సినటువంటి ఒక శ్లోకం ఉందండి. యమధర్మరాజు చెప్పారు. పరాంచికాని వ్యతృణ స్వయంభూః తస్మాత్ పరాన్ పశ్యతి నాంతరాత్మన కచ్చిద్దీరః ప్రత్యేగాత్మానమైక్షత్ ఆవృత చక్షురమృతత్వమిచ్చనని ఈ శ్లోకం అందరికీ తెలుసుండాలి. అంటే ఈ ఒక్క శ్లోకంలోనే మొత్తం వివరణ చెప్పారండి. ఆ విషయాన్నే ఇక్కడ కృష్ణ పరమాత్మ కూడా చెప్తున్నారు. ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? అనేక వేల మందిలో ఒకానొక్కడు. ఇలా మన అనేక వేలల్లో ఒక్కడండి. ఇప్పుడు మనకి సుమారు 800 కోట్ల మంది జనాభాలో ఆ ఒక్కడు పోగేస్తే, ఉదాహరణకి మనం సుమారుగా 1 కోటి మంది అనుకుందాం. ఈ 1 కోటి మంది కూడా భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలా ప్రయత్నం చేయడంలో చాలా మందట కొన్ని విషయాలకు జారిపోతారండి. ఎలా అంటే, మనకు ముందుగానే కృష్ణ పరమాత్మ చెప్పారు. యథాదీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః అంటారు. 6వ అధ్యాయంలో 19వ శ్లోకంలో చెప్పినటువంటి మాట. ఏమన్నారు? దీపము ప్రకాశించాలి అంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి తలుపులు, కిటికీలన్నీ మూసివేయబడినప్పుడు మాత్రమే దీపం ప్రకాశిస్తుంది. అదే విధంగా మన లోపట ఉన్నటువంటి పరమాత్మ చైతన్యాన్ని దర్శనం చెయ్యాలంటే మనం ముందుగా ఇంద్రియాలను నిగ్రహించాలి. అందుకే 3వ అధ్యాయంలో పరమాత్మ అన్ని విషయాలు చెప్పారండి. చెప్పిన విషయాన్ని మళ్ళీ మరొకసారి ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఒక పరీక్ష రాయాలనుకోండి పిల్లవాడు, ఆ పిల్లవాడు ఏం చేస్తాడు? మొదట పుస్తకాన్నంతా అధ్యయనం చేస్తాడు. చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ ఆ పుస్తకాలను వెనక్కి మళ్ళీ, అంటే మొదట ఒక 6 రోజులు చదివాడనుకోండి ఒక పుస్తకాన్ని, తిరిగి రెండోసారి మళ్ళీ 4 రోజులలో పూర్తి చేస్తాడు. తర్వాత మళ్ళీ 2 రోజులలో పూర్తి చేస్తాడు. మళ్ళీ 1 రోజులో పూర్తి చేస్తాడు. తర్వాత పరీక్ష మధ్యాహ్నం ఉందంటే ఒక్క పూటలోనే ఆ పుస్తకంలో ఉన్న విషయాలన్నీ కూడా అధ్యయనం చేస్తారు. అదే విధంగా ఇక్కడ కృష్ణ పరమాత్మ కూడా మొత్తం చెప్పేశారు. చెప్పేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ భక్తి అనేటటువంటి యోగంలో ఏం చెప్తున్నారు? మనం చేసేటటువంటి కర్మలలో ఉన్నటువంటి మెలకువలు చెప్తున్నారు. ఏమంటున్నారు ఆయన? మనుష్యులలో అనేక వేల మందిలో ఏ ఒకానొక్కడో నన్ను తెలుసుకునే ప్రయత్నం. ఇలా వాళ్ళు వీళ్ళు కలిస్తే అనేక వేల మంది. ఆ అనేక వేలల్లో ఒక్కడే తెలుసుకుంటాడు. ఆ ఒక్కడే ఎందుకు తెలుసుకుంటాడు? మరి సుమారు కొన్ని లక్షల మంది తెలుసుకుంటానికి ప్రయత్నం చేస్తున్నారు కదా! మరి ఆ ప్రయత్నంలో ఏ ఒక్కనొక్కడే ఎందుకు మిగులుతాడు? అంటే
తస్మాత్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ. ఇంద్రియాలు మీకు శత్రువులు అనే మాట చెప్పారు. 3వ అధ్యాయం 34లో ఏమన్నారు? ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషో వ్యవస్థితో. మీ ఇంద్రియాలకు రాగాలు ద్వేషాలు ఉన్నాయి. మీ కన్నుకి ఇష్టమైతే కన్ను చూస్తుంది, ఇష్టం లేకపోతే చూడదు. మీ నాలుక ఇష్టం ఉంటే తింటుంది, ఇష్టం లేకపోతే తినదు. ఇలా మీ ఇంద్రియాలకు రాగము ఉంది, ద్వేషము ఉంది. మరి ఈ రాగద్వేషాలతోనే జీవుణ్ణి ఏమారుస్తుంది కాబట్టి ఇవి మీకు శత్రువులు. పరిపందినం అంటారు. ఇవన్నీ మీకు శత్రువులు. కాబట్టి వెంటనే మీరు ఏం చేస్తారు? తస్మాత్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ అంటాడు. మీరు ఇంద్రియాలన్నీ నిగ్రహించండి అని 41వ శ్లోకంలో 3వ అధ్యాయంలో చెప్పారు. వీటిని నిగ్రహించాలి. ఇక్కడ ఉపనిషత్తు ఎందు కూడా ఏమంటున్నారు అక్కడ? పరాంచికాని వ్యతృణత్ అంటే మన ఇంద్రియాల గురించిన జ్ఞానం మనకు ఉండాలి. ఇవట స్వయంభూలండి. ఇవి భగవంతుడు సృష్టి చేసి మనకి ఇవ్వడం జరిగింది. ఇచ్చాను అనే మాట కూడా 15వ అధ్యాయం 7వ శ్లోకంలో చెప్పారు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్శిష్టానీంద్రియాని ప్రకృతిస్థాని కర్షతి అంటే ఈ ఇక్కడ భగవంతుడి అంశ అయినటువంటి జీవాత్మ ఏ విధంగా అయితే స్వయంభూనో అదే విధంగా మన ఇంద్రియాలు కళ్ళు కూడా స్వయంభూలేనండి. ఇవి భగవంతుడు ఈ జీవుడిని సృష్టి చేసినప్పుడే ఈ ఇంద్రియాలను తర్వాత మనసును కూడా సృష్టి చేశాడు. అంటే ఇవి ఎలా తయారు చేయబడ్డాయి? మీ యొక్క ఇంద్రియాలు బయట ఉన్న విషయాలను మాత్రమే తెలుసుకోగలుగుతాయి. లోపట ఉన్న పరమాత్మ యొక్క శక్తిని తెలుసుకోలేవు. అంటే వాటి యొక్క డిజైనింగ్ తెలియాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఒక ఇంటిలోకి మనం వెళ్ళాలండి. ఆ ఇంటి చుట్టూ కూడా ఏంటి? రకరకాలైనటువంటి కరెంటు తీగలతో ఆ ఇంట్లోకి వెళ్లకుండా ఏర్పాటు చేశారు. మరి అలా ఏర్పాటు చేసినప్పుడు ఆ ఇంటి చుట్టూ ఉన్న విషయాలను గ్రహించగలుగుతాం. కానీ ఆ ఇంటి లోపట ఏముందో తెలుసుకోవాలంటే మీరు రాగలుగుతారా? రావాలి అంటే ఆ కరెంటు తీగలను దాటుకొని రాగలిగిన శక్తి మీకుంటే కదా లోపలికి వెళ్ళేది. ఇప్పుడు మన ఇంద్రియాలు వేటి గురించి ఆలోచిస్తాయి? బయట పరమాత్మ సృష్టించినటువంటి ప్రకృతిలో ఉన్న విషయాలను మాత్రమే తెలుసుకుంటాయండి. అంతేగాని లోపట ఉన్నటువంటి ఆత్మశక్తి అంటే ఇంద్రియాలకు శక్తినిచ్చేటటువంటి ఆ పరమేశ్వరుడిని తెలుసుకోవడం అనేది వీటికి చేత కాదు. అంటే మన ఇంద్రియాల యొక్క గొప్పతనం తెలుసుకోవాలి, బలహీనతలు తెలుసుకోవాలి. గొప్పతనం ఏంటి? బయట ఉన్న విషయాలు. ఇప్పుడు ఒక వేప తింటుంది, చేదుగా ఉంది అంటుంది. ఇప్పుడు ఒక మైసూరు పాకు అక్కడ పెట్టాం, తీయగా ఉందని అంటారు. ఒక గులాబీ పువ్వును చూశారు, కళ్ళు చూసి బాగుంది అంటున్నాయి. మరి ఏదైనా ఒక వికారంతో ఉన్న ఒక పుష్పాన్ని చూయిస్తే అబ్బా ఆ పుష్పాన్ని చూడడానికే నేను ఇబ్బంది పడ్డానంటారు. అంటే రాగము ద్వేషము ఎక్కడ నుంచి తీసుకోగలుగుతాయి? బయట ఉన్న విషయాలలో రాగద్వేషాలు కనబరుస్తాయి. ఇప్పుడు ఈ ఇంద్రియాలను బయట ఉన్న విషయాల పట్ల ఆసక్తిని తగ్గించాలి. అలా తగ్గించడంలో ఇంద్రియాలను ఎవరైతే గెలుస్తారో అంటే అనేక మంది యోగులు ప్రయత్నం చేస్తారు. కానీ ఏదో ఒక ఇంద్రియం దగ్గర పడిపోతారండి. అజామీయుడు అని చెప్పేసి మనం ఇదివరకు చెప్పుకున్నాం. భాగవతంలో చెప్తారండి. ఈ అజామీయుడు మరి అన్ని ఇంద్రియాలను గెలుస్తాడండి. వేదం చదువుతాడు నిరంతరం తన నోటితో. తర్వాత ప్రతిరోజు కూడా వేదాన్ని శ్రవణం చేస్తాడు. మరి వేద సంబంధమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులన్నీ నిర్వహిస్తారు. కానీ ఒక రోజున దర్బలు తేవడం కోసం వెళ్ళినటువంటి వ్యక్తి చూడరాని సన్నివేశం. ఒక స్త్రీ పురుషులు కళ్ళు తాగుతూ వారు అనుభవించేటటువంటి స్త్రీ పురుష సాంగత్యాన్ని ఇతడు గమనిస్తాడు. ఎప్పుడైతే తన కన్నుల ద్వారా అటువంటి విషయాన్ని చూస్తాడో ఇక తనకి ఆ విషయం మీద మనసు లగ్నమవుతుంది. తను చేసేటటువంటి వేద పఠనము తర్వాత వేదానికి సంబంధించిన శ్రవణము ఏవి కూడా తన మనసులో ఉండవండి. ఇక అక్కడ ఎవరైతే ఆ స్త్రీ ఉన్నారో ఆ స్త్రీని అనుసరిస్తూ వెళ్ళిపోతాడనమాట. ఆ స్త్రీతోనే జీవిస్తాడనమాట. తన భార్యని, బిడ్డలను, వేదాన్ని అన్నీ విడిచిపెడతాడు. అంటే చూడండి మరి ఎంత ఉత్తమమైనటువంటి కుటుంబంలో జన్మించాడు. మరి ఎన్నో రకాలైనటువంటి విషయాలలో మరి చాలా పుణ్యము చేత అతడు గొప్పవైనటువంటి విషయాలు పరమాత్మను చేరుకోవడానికి కావలసినటువంటి అన్ని రకాల సాధనలు చేస్తూ ఉన్నా తన కంటిని నిగ్రహించలేకపోవడంలో అతను విఫలమయ్యాడు. అంటే బయట ఉన్న విషయాలను
ఏం చేస్తూ ఉంటాయి, ఎప్పటికప్పుడు ఇది మంచిది, ఇది చెడ్డది అని చెప్పేసి మన యొక్క గుణాన్ని బట్టి మన యొక్క మనసు నిర్ణయిస్తుంది. అతడి లోపట ఎక్కడో ఒక మూలలో ఉన్నటువంటి ఆ విషయం పట్ల తనకున్నటువంటి కోరిక ఏమవుతుంది అంటే, అతన్ని నాశనం చేసిందండి. తన కులాన్ని, తన భార్యని, తన బిడ్డలని అన్నింటిని విడిచిపెట్టేసి మరి అక్కడ ఆ స్త్రీతో వెళ్ళి మద్యాన్ని సేవిస్తూ, మాంసాన్ని తింటూ అనేక విధాలుగా పతనమైపోతాడనమాట. అలా పతనమైపోతాడు. ఎందుకు పతనమవుతారు? ఇంద్రియాల యొక్క నిగ్రహం లేకనే. అంటే ఈ గొప్ప కులముంది, తర్వాత సంపదలున్నాయి, శుచి ఉంది, శౌచము ఉంది, అందమైనటువంటి భార్య ఉంది, ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి. కానీ మరి పూర్ణమైనటువంటి ఈశ్వర సంబంధమైనటువంటి జ్ఞానములో మనందరికీ ఇంద్రియాలే శత్రువులు అనేటటువంటి జ్ఞానాన్ని నిరంతరం స్మరణ చెయ్యకపోవడం వల్ల వచ్చినటువంటి లోపం. ఇదే మాటను మనకు 2వ అధ్యాయంలోనండి, అంటే అజామీయుడు ఇలా పతనం అవడానికి కృష్ణ పరమాత్మ శ్లోకం చెప్తారు. 67వ శ్లోకంలో, ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంబసి అంటారు. అంటే ఒక ఓడ ఎలాగైతే వాయువు వీస్తూ ఉన్నప్పుడు, తనకు దిశ లేనప్పుడు ఎలాగైతే ఓడ ఆ వాయువుని అనుసరించి వెళ్ళిపోతుందో, వెళ్ళిపోయినప్పుడు ప్రమాదాన్ని ఎలా ఎదుర్కొంటుందో, ఇంద్రియాలను అనుసరించి కూడా, అంటే మనకున్న ఇంద్రియాలలో ఏదో ఒక ఇంద్రియాన్ని అనుసరించి మన ప్రయాణం కొనసాగిస్తే జీవుడు పతనమైపోతాడనే విషయం కూడా తెలియచేశారు. అజామీయుడు అలాగే కదండి పతనమైంది. అంటే మనకు ముందుగా తెలియాలండి. ఇప్పుడు మనం ఒకరింట్లోకి వెళ్తున్నాం, ఆ ఇంట్లో మనల్ని ఆదరించే వాళ్ళెవరు, మనల్ని శత్రుభావనతో చూసే వాళ్ళెవరు అనేటటువంటి జ్ఞానం లేకుండా మనం ఒకరింటికి వెళ్ళిపోయామనుకోండి, మనమంటే ఇష్టం లేనటువంటి వారి గురించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకోనందువలన మనం చాలా దుఃఖం పొందుతామండి. అవతలి వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలలో ఉన్నటువంటి విషయాలు ఏమవుతాయంటే ఖచ్చితంగా బాధ పెడతాయి. ముందుగానే తెలుసుకున్నాం, పలానా వాళ్ళకు నేనంటే ఇష్టం లేదంట అనేటటువంటి మాట తెలుసుకున్నారనుకోండి, వాళ్ళు మాట్లాడే మాటలలో ఖచ్చితంగా మనం బాధపడేలాగా ఉంటాయి కాబట్టి, ముందుగానే అనుకున్నాం గదా! పలానా వాళ్ళు మమ్మల్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారని, వాళ్ళతో మనం ఎక్కువ సార్లు మాట్లాడకుండా ఉండే ప్రయత్నం, ఎక్కువ సార్లు వాళ్ళని కలవకుండా ఉండేటటువంటి ప్రయత్నం, ఇలా అవన్నీ చేసి జాగ్రత్త పడతాం. కృష్ణ పరమాత్మ కూడా ముందు నుంచే మనకు జాగ్రత్తలు చెప్తున్నారు. మీ ఇంద్రియాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి. అలా జాగ్రత్తగా ఉన్నప్పుడు మాత్రమే మిమ్మల్ని మీరు తెలుసుకోగలుగుతారు. ఇంద్రియాల విషయంలో ఎప్పుడైతే మీరు నిర్లక్ష్యంగా ఉంటారో, ఆ నిర్లక్ష్యంగా ఉండటం వలన అవి మిమ్మల్ని ఏం చేస్తాయి? ప్రమాదపు అంచులలోకి తీసుకొని వెళ్తాయి అనేటటువంటి జ్ఞానాన్ని ఇక్కడ మనకు పరమాత్మ మనకు తెలియజేస్తూ ఉన్నారనమాట. అంటే ఇక్కడ నీకేం తెలియాలి? ఇంద్రియాలు నీకు శత్రువులు. నిన్ను ఎప్పటికప్పుడు బంధ విముక్తుణ్ణి కాకుండా నిన్ను ఇబ్బంది పెట్టేది ఎవరు? నిన్ను నరక కూపంలోకి నెట్టేది ఎవరు అంటే ఇంద్రియాలు. అంటే పూర్తిగా భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని అభ్యాసం చేయడంలో కృష్ణ పరమాత్మ మనకు ఎటువంటి సలహా ఇచ్చారు? అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. ఇప్పుడు పిల్లవాడి ఇక్కడ ఈ మాట ఏమన్నాడు భగవంతుడంటే, వైరాగ్యంతో కూడినటువంటి అభ్యాసం నేర్పించండి. పిల్లవాడికి దేహ సంబంధమైన విషయాల మీద ప్రేమ పెంచారనుకోండి, ఆ పిల్లవాడు సంపదలు సంపాదించడంలో చాలా ఉత్సాహంగా ఉంటాడు. అలా కాకుండా దేహ సంబంధమైన విషయాలలో ఆనందం ఏమీ లేదు నాయనా, శాశ్వతమైనటువంటి ఆనందం భగవంతుడిని తెలుసుకోవడంలోనే ఉంది. ధర్మ మార్గంలో ప్రయాణించటంలోనే మనకు ఆనందం ఉంటుంది. అధర్మ మార్గంలో అప్పటికప్పుడు శాంతి ఉండొచ్చేమో కానీ మరి దుఃఖమే ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి మనం పిల్లవాడికి జ్ఞానబోధ చేశారనుకోండి, మనకు మదాలస అండి ఉదాహరణ. ఎలా అంటే బుద్ధోసి శుద్ధోసి నిరంజనః అని చెప్పేసి పిల్లవాడికి ఎప్పుడు ఏంటి, వాడిని ఉయ్యాలలో ఊపుతూ పిల్లవాడికి జ్ఞానం బోధించేదట ఆ తల్లి. ఏమని బోధించేది? నువ్వు శుద్ధ స్వరూపుడవు నాయన, నువ్వు చాలా
నిరంజనుడివి. ఎటువంటి కల్మషము లేకుండా దేనిని అంటనటువంటి సచ్చిదానంద స్వరూపమే నువ్వు కానీ, నువ్వు కేవలం నువ్వు ఫలానా మహారాజు గారి యొక్క కొడుకువి, నువ్వు మీ తాతగారు ఇటువంటి చరిత్ర కలిగినటువంటి వారు, నువ్వు ప్రజలందరినీ జనరంజకంగా పరిపాలించాలి. ఇలా రాజ్యానికి సంబంధించినటువంటి బోధనలేవి చెయ్యలేదట. ఆమె ఏమని చెప్పింది? ఆ పిల్లవాడి యొక్క స్వస్వరూపాన్ని గురించి మాత్రమే జ్ఞానం బోధించిందండి. ఇప్పుడు ఆ మదాలసకు కలిగినటువంటి పిల్లలందరూ కూడా వారు పెరుగుతున్నా కొద్దీ నేను సచ్చిదానందమే కాని ఈ తుచ్చమైన శరీరం నేను కాదని బ్రహ్మజ్ఞానాన్ని అనుభూతి పొందే విధంగా వారికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలన్నీ ఈశ్వరుడి యొక్క తేజస్సును అనుభూతిలోకి తెచ్చుకోవడానికి తపస్సు చేసుకునే వైపు వెళ్ళిపోయారు. మరి వాళ్ళ భర్త అడిగారట, అమ్మా నువ్వు ఎంతమంది పిల్లలు కలిగినా వారందరికీ కూడా బ్రహ్మజ్ఞానం తెలుసుకునే ప్రయత్నంగా పంపిస్తున్నావు. మరి ఈ ఈ రాజ్యానికి ఒక వారసుడు కావాలి కదా! ఆ వారసుడికైనా నువ్వు బోధించే బోధను ఆపు అంటే, అప్పుడు ఆ తల్లి 4గో పిల్లవాడికి నేర్పించిందట. 5దో పిల్లవాడికి. ఏమని నేర్పించింది? నాయనా మీ వంశం ఇంత గొప్ప వంశం నాయనా. మీ నాన్నగారు ఇంత పరాక్రమవంతుడు అని చెప్పి, మరి వాళ్ళ ఆ దేహ సంబంధమైనటువంటి ఆ తల్లిదండ్రుల యొక్క చరిత్రను, ఆ రాజ్యం యొక్క గొప్పతనాన్నంతా చెప్పినప్పుడు, ఆ పిల్లవాడు ఆ రాజ్యం మీదున్న ప్రీతితో పెరిగాడట. చూడండి, ఒక్కొక్కరి విషయాలు ఒక్కొక్కలాగా వెళ్ళిపోతున్నాయి. అంటే మీరు మీ సంతానానికి ఎటువంటి జ్ఞానాన్ని అందిస్తారో అటువంటి విధంగానే ఆ పిల్లలు పెరుగుతారు అనటంలో అక్కడ మదాలస నిరూపించిందనమాట. అంటే మనం కూడా ఏం చేయాలి? మనల్ని ఏం చేయాలి? మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఏది జ్ఞానం, ఏది జ్ఞేయం అనేటటువంటి విషయాన్ని పూర్ణంగా అర్థం చేసుకోవాలి. జ్ఞానం అంటే ఏంటి ఇక్కడ? చాలా మంది శాస్త్రాలు చదువుకుంటారు. ఆ శాస్త్రముల యందు చెప్పబడినటువంటి సూక్ష్మము తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయరు. వాళ్ళ గురించి ఉత్తర గీతలో కృష్ణ పరమాత్మ మాట్లాడతారనమాట. ఏమంటారంటే, ఇదం జ్ఞానం ఇదం జ్ఞేయం యస్సర్వం జ్ఞాతుమిచ్చామి అపి వర్ష సహస్రాని శాస్త్రార్థం నాది గచ్చతి అంటారు. ఇది జ్ఞానమని, ఇది జ్ఞేయమని ఎవరైతే తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యరో, అలా ప్రయత్నం చేయనటువంటి వాళ్ళు అపివర్ష సహస్రాని అంటే 1000 సంవత్సరాల కాలం పాటు కూడా శాస్త్రములలో ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకోలేరు. అంటే ఎంతసేపు నాకిన్ని శాస్త్రాలు వచ్చు, నేను పండితుడిని అని చెప్పేసి అనిపించుకొని, మరి భగవంతుడు చెప్పిన జ్ఞాన లక్షణాలు, జ్ఞేయ లక్షణాల గురించినటువంటి విచారణ లేకుండానే పండితులమని చెప్పేసి అందరితో సత్కారాలు పొందుతూ గర్వంగా జీవించేవారు తర్వాత జన్మలలో మరి ఎన్నిసార్లు ఆ శాస్త్రాలను చదువుతున్నా శాస్త్రముల యందు చెప్పబడిన తత్వం అర్థం కాదట. ఎందుకు అర్థం కాదు అంటే వారు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యలేదు. అంటే జ్ఞాన లక్షణాల గురించి మాట్లాడుకోవాలి. అమానిత్వమదంబిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ అంటారు. అంటే తనను తాను పొగుడుకోకూడదు. నువ్వు పూర్ణమైనటువంటి సచ్చిదానంద స్వరూపం అండి. అంటే మనందరి స్వరూపాలు ఆత్మస్వరూపాలే, ప్రత్యేగాత్మలే కదా! మరి ప్రత్యేగాత్మ ధరించినటువంటి దేహము గొప్పదవుతుందా? ఇప్పుడు నాకంటే నేను ధరించినటువంటి వస్త్రం గొప్పదవుతుందా? కాదు కదా! నేనుంటే వస్త్రాలు ధరిస్తాను. అదే విధంగా ఈ శరీరం ఎప్పుడు పూజింపబడుతుందండి? ఈ శరీరం లోపట నేనున్నప్పుడు నా పేరుకు పక్కన గారు అని పెట్టి పిలిస్తేనే నేను పలుకుతాను. ఇవాళ మనందరి పరిస్థితి అంతే కదండి. ఊరికే రామయ్య అన్నారనుకోండి, ఏంట్రా ఏం పేరు పెట్టి పిలుస్తున్నావు అంటారు. రామయ్య గారు అంటే పరమ సంతోషం అంట. అంటే ఎప్పుడు నీకు గౌరవం ఇవ్వబడుతుంది? ఇప్పుడు ఒక వ్యక్తి మరణించాడండి. మరణించినటువంటి వ్యక్తికి ఎంత జమీందారైనా, ఎంత రాజుగారైనా ఆయన్ని ఏమంటారు? రాజుగారు అనడండి. శవాన్ని తొందరగా దహన సంస్కారాలు చేయించండి అంటారు. అప్పటి వరకు ఇవ్వబడినటువంటి గౌరవం దేని చేత వచ్చింది? లోపట ఉన్నటువంటి సచ్చిదానంద స్వరూపమైనటువంటి జీవుడు అందులో ఉన్నప్పుడు ఆ శరీరానికి విలువొచ్చింది. అంటే మనం విచారణ చెయ్యాలి. ఇప్పుడు నా గురించి నేను పొగుడుకుంటున్నాను. నా గురించి అంటే
నేను సచ్చిదానందుణ్ణి, నిరంజనుడిని అంటే అది మంచిదే. అంటే ఆ శరీరానికి సంబంధించిన విషయాల గురించి పొగడకూడదండి. అంటే ఇప్పుడు నేను సచ్చిదానందుడిని, నేను గొప్ప స్వరూపం అని జెప్పేసి నన్ను నేను పొగుడుకోవాలంటే ఇప్పుడు లోపట ఉన్న తత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకోకుండా చాలామంది ఏం జేస్తారంటే, మరి పూజలు చేయించుకుంటూ ఉంటారు. మరలా పూజలు చేయించుకోవడంలో ఇక్కడ భగవంతుడు చెప్పే నియతి అర్థం కాదు. నీవు భగవంతుడిలాగా జీవిస్తున్నావా? సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా శాంతి మృచ్యతి అంటారు. అంటే నన్ను తెలుసుకున్నటువంటి వారు, నా యొక్క అనుభూతిని పొందినటువంటి వారు. ఇప్పుడు రమణుల గురించి మాట్లాడుకుందామండి. రమణులు ఎవ్వరు తన దగ్గరికి వచ్చినా, ఒక చిన్న ప్రాణి తన దగ్గరికి వచ్చినా, ఒక పాము వచ్చినా, ఒక కోతి వచ్చినా, ఏ ప్రాణి వచ్చినా, ఎప్పుడైనా ఆ దేహాన్ని బట్టి మాట్లాడారా? వారు వచ్చారు, వెళ్ళారు అని గౌరవంగా మాట్లాడేవాళ్ళు. అంటే లోపటున్న సచ్చిదానందుణ్ణి చూసి వారు మాట్లాడేవారు తప్ప, ఒక కుక్క నా దగ్గరకొచ్చింది, ఒక కోతి నా దగ్గరకొచ్చిందని రమణుల నోట పలికినటువంటి సందర్భము ఎప్పుడూ లేదండి. మరి వచ్చిందెవరు? కోతి వచ్చింది. వచ్చిందెవరు? ఒక కాకి వచ్చింది. మరి ఇవన్నీ వచ్చాయి కానీ వాటి లోపటున్నటువంటి చైతన్యాన్ని ఎప్పుడైతే దర్శనం చెయ్యగలుగుతారో, ఆ దర్శనాన్ని అనుభవంలోకి తెచ్చుకున్న వారు మాట్లాడే పలుకు ఏమవుతుంది? సచ్చిదానందుడు. నేను ఎవరిని? నేను శుద్ధ స్వరూపమే. నేను నిరంజనుడిని. అంటే ఏం చేయాలి? ఈ దేహ సంబంధమైన విషయాలలో ఉన్నటువంటి ఇంద్రియాలను నిగ్రహించగలగాలి. నీవు చేసేటటువంటి ప్రతి పని, నువ్వు మాట్లాడేటటువంటి ప్రతిదీ కూడా ఎలా ఉండాలి? భగవంతుడు మాట్లాడితే ఎలా ఉంటుందో అలా మాట్లాడు. అంటే సచ్చిదానంద స్వరూపము, సద్గురువు అని పిలువబడేటటువంటి వారికి ఇటువంటి అర్హత ఉండాలి. ఖచ్చితంగా ఉండాలండి. ఆ అర్హత లేకుండానే నేను సచ్చిదానందం అన్నప్పుడు, తాను కూడా రాగద్వేషాలతో ఏడుస్తూ నాకిది కావాలని స్వార్థంతో జీవిస్తూ, ఒక పదార్థాన్ని తినడంలో ఆ రుచికి లొంగిపోయి ప్రవర్తించేటటువంటి తీరు ఉన్నప్పుడు, మనం నేను శుద్ధ స్వరూపమైన సద్గురువు అనేటటువంటి మాట చెప్పించుకోవడం తప్పు. గురువుగా జ్ఞానము బోధించవచ్చు, ఉపదేశం చెయ్యవచ్చు. కానీ సద్గురువు అంటే రమణులు, రామకృష్ణ పరమహంస, విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు, వివేకానందుడు, తర్వాత ఇంకా పరమాచార్యులు, యోగి వేమన, వీళ్ళ జీవనాలు ఎలా ఉన్నాయి? మరి మనం అనుకుంటున్నటువంటి సద్గురువులు అని పిలువబడుతున్న వారి యొక్క వ్యవహారం ఎలా నడిపించబడుతుంది? దీనివల్ల ఎవరు పతనమవుతారంటే, ఆయనకు పూజించిన వాళ్ళెవరూ పతనం కారు. ఇది సత్యం. ఎవరైతే అటువంటి పూజకు నేను అర్హతను పొంది ఉన్నానని ఎవరైతే అలాంటి పూజలు జరిపించుకుంటున్నారో వారు కష్టపడతారండి. వారి యొక్క ప్రయాణానికి కావలసినటువంటి వస్తువులలో పాపపు కర్మ పెరిగిపోతూ ఉంటుంది. అందుకే మనం ఏ పని చేస్తూ ఉన్నా ఏం చేయాలి అంటే, నా మరు జన్మకు అంటే నా రాబోయే జన్మకు కావలసిన విధంగా నేను ప్రవర్తిస్తున్నానా? నా మాట తీరు ఎలా ఉంది? నేను వచ్చే జన్మలో సుఖవంతమైన జీవనాన్ని గడుపుతానా? అంటే భగవంతుణ్ణి తెలుసుకోవడంలో ఎక్కడైనా వెనకపడినా, అంటే పూర్ణమైన స్థితి రాకపోయినా, కనీసం ఉత్తమమైన జన్మ రావాలి అన్నా, నీవు ఇతరులను బాధ పెట్టకుండా ఉండని విధంగా నీ ప్రవర్తనలో జాగ్రత్తగా మరి శాస్త్రం అంగీకరించిన విధంగా నువ్వు నిర్వర్తించుకోవాలి. అందుకే నిన్ను నువ్వు పొగుడుకోవడము అంటే, అంటే నువ్వు చనిపోయిన దానితో సమానమండి. అందుకే పొగుడుకోకూడదు. ఎందుకు? ఇప్పుడు నాకంటే నా వస్త్రం బాగుంది అన్నప్పుడు అది చాలా ఇవాళ బావుందా? చాలా బావుందా? అని మనం సంతోషపడుతున్నామంటే మన అల్ప బుద్ధికి ఇదే నిదర్శనమండి. మన దగ్గర ఏదైనా ఒక వస్తువు ఉంటే దాన్ని ఇది బాగుంది అంటే మనం పొంగిపోతాం. ఎందుకు? అబ్బో! నేను ధరించిన వస్త్రాలు బావుంటాయంటారు. నేను నా దగ్గర ఉన్నటువంటి వస్తువులు బాగున్నాయంటారు. మా ఇల్లు బావుందంటారని నశించిపోయేటటువంటి విషయాలన్నీ మీరు పొగుడుతున్నారంటే అందులో ఉన్నటువంటి సత్య వస్తువును మర్చిపోయారు. మీకు సత్య వస్తువు గురించి తెలీదండి. సత్య వస్తువు గురించి తెలిసినప్పుడు ఈ వస్తువులన్నీ ఒక రాజుగారి ముందు అక్కడ పనిచేస్తున్నటువంటి వారిని పొగడటం ఎంత ప్రమాదకరమైనటువంటి చర్యయో, రాజుగారిని అక్కడ కూర్చోబెట్టి ఒక పనివాడిని "అబ్బా! నువ్వెంత గొప్పవాడివిరా" అని పొగుడుతుంటే ఎవరికి కోపమొస్తుంది?
ఖచ్చితంగా రాజుగారికి కోపమొస్తుంది. మయాధ్యక్షేన ప్రకృతిః సూయతే సచరాచరం. అంటే సమస్త ప్రాణికోటి కూడా భగవంతుడి అధ్యక్షతన నడుస్తున్నప్పుడు, ఈ శరీరం నడుస్తుందంటే ఎవరు అధ్యక్షుడుగా ఉన్నారు? ఈశ్వరుడు అధ్యక్షుడుగా ఉన్నారు. ఈశ్వరుడు అధ్యక్షుడుగా ఉండగా నిన్ను నువ్వెలా పొగుడుకుంటావు? దేహ సంబంధమైనటువంటి విషయాల పట్ల నువ్వెలా ఆసక్తిగా ఉంటావు? నాకు సర్వస్వము, నా కుటుంబమే ప్రాణము అంటున్నావు. లోపటున్నటువంటి భగవంతుడి యొక్క శక్తి ఉంటే నీకు కుటుంబం ఉంది, ఇల్లుంది, నీకున్న పరిసరాలున్నాయి. భగవంతుడి యొక్క శక్తి బయటికి వెళ్ళిపోతే ఆ వ్యక్తి ఏమవుతున్నాడు? శవంగా మారిపోతున్నారండి. అంటే జ్ఞాన లక్షణాలు, నీవు దేహ సంబంధమైన లక్షణాలను తెలుసుకో. ఆ లక్షణాలను తెలుసుకొని నిన్ను నువ్వుగా ఏం చేయాలి? ముక్తిని పొందడం కోసం నువ్వు నిరంతరం ప్రయత్నం చెయ్యవలసి ఉంటుంది. ఆ ప్రయత్నంలో కొంతమంది మేము పండితులము అని మధ్యలోనే ఆగిపోతారు సాధన మధ్యలో. ఇంకొంతమంది అక్కడ భగవంతుడు కొంతమంది సిద్ధులు పొందుతారు. ఆ సిద్ధుల ద్వారా కొంతమంది మధ్యలోనే ఆగిపోతారు. సిద్ధులున్నటువంటి వారు లోకంలో అందరికీ కూడా వాళ్ళ యొక్క అనారోగ్యాలను పోగొట్టడంలో కానివ్వండి, లేకపోతే అవతలి వారి యొక్క కష్టాలను పోగొట్టడంలో కానివ్వండి, వారికి కొన్ని సిద్ధులు కలుగుతాయి. ఆ సిద్ధుల చేత వాళ్ళేం చేస్తారంటే, మరి వారి యొక్క సాధనను ఏం చేస్తారు? పాపం పోగొట్టుకుంటారండి. అవతలి వారు పొగుడుతున్నారు. వాళ్ళ యొక్క పేరు ప్రతిష్టలన్నింటినీ కూడా ఈ భూమి మీద ఇనుమడింప చేసుకోవడం కోసమని తమ సిద్ధులను వాడి కూడా కొంతమంది పతనమైపోతారు. అంటే భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే కీర్తి ప్రతిష్టలు అవసరం లేదు. అంటే దేహ సంబంధమైనటువంటి ఏ పొగడ్తకు కూడా లొంగకుండా ఎన్ని కష్టాలొచ్చినా ధర్మాన్ని పట్టుకొని నిరంతరము తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తారో, అలా కొనసాగించినటువంటి వారు మాత్రమే అలాంటి వాళ్ళు కచ్చిద్దీరః ప్రత్యగాత్మనమైక్షత్ ఆవృత చక్షురమృతత్వమిచ్చన్. లోపట ఏదో గొప్ప ఫలం ఉందట. ఆ ఫలాన్ని నేను పొందాలనేటటువంటి అభిలాష తప్ప, నశించిపోయే విషయాలలో ఒక ఇంద్ర పదవి అప్పజెప్పినా వద్దంటారట. ఒక వ్యక్తి సర్వము విడిచిపెట్టేసి హాయిగా తపస్సు చేసుకుంటూ ఉన్నాడట. అలా తపస్సు చేసుకుంటూ ఉన్నప్పుడు ఆకాశవాణి నుంచి ఒక మాట పలికిందండి. కంసుడికి కూడా ఆకాశవాణి పలుకుతుంది. మీ యొక్క చెల్లి యొక్క అష్టమ గర్భం నుంచి కలిగిన సంతానం చేత నువ్వు మరణిస్తావు అన్నప్పుడు కంసుడు చాలా గాబరా పడిపోతాడు. చెల్లెల్ని చంపే ప్రయత్నం చేస్తాడు. మరి ఆ తర్వాత పరిస్థితులు మనకు తెలుసండి. వసుదేవుడు మరి బావగారిని వేడుకుంటాడు. మాకు కలిగిన సంతానం వల్లే కదా మీకు ప్రమాదం. మా సంతానాన్నంతా కూడా మీకు అప్పజెప్తాం. మరి సంతానాన్నే ఇస్తానంటున్నప్పుడు ప్రాణప్రదమైనటువంటి మీ చెల్లిని, మీ తోడబుట్టినటువంటి అచ్చె ఆడబిడ్డని చంపడం మహాపాపం కదా అని చెప్పేసి నేను ప్రమాణం చేస్తాను. నాకు కలిగినటువంటి సంతానమంతా మీకే ఇస్తానని ప్రమాణం చేస్తా. కంసుడు నిరంతరం భయపడుతూనే ఉంటాడు. అదే విధంగా ఇక్కడ ఒక వ్యక్తి తపస్సు చేసుకుంటున్నాడు. సర్వం పరిత్యాగం చేసొచ్చిన వ్యక్తి అండి. ఆయన ముందు ఒక బంగారపు ఆభరణం ఒకటి ఒక కాకి తీసుకొచ్చి ఆయన ముందు పడవేసింది. ఆ ఆభరణాన్ని వెంబడిస్తూ కొంతమంది భటులొచ్చారు. ఇప్పుడు ఆ ఆభరణాన్ని, ఆ వ్యక్తిని తీసుకువెళ్ళి రాజుగారి ముందు ప్రవేశపెట్టే ముందు మరి ఇక్కడ తపస్సు చేసుకున్న వ్యక్తికి ఆకాశవాణి ద్వారా వినపడిన మాట ఏంటంటే, నీవిప్పుడు రాజభోగాలను అనుభవించబోతున్నావు అనే మాట చెప్తే ఆయన నవ్వుకున్నాడట. సర్వము విడిచిపెట్టి వచ్చిన వాడికి రాజభోగాలు ఏ విధమైనటువంటి సంతోషాన్నిస్తాయి అనుకున్నాడు. నువ్వు వద్దు అన్నా, కాదు అన్నా నీకు మరి రాజ సంబంధమైనటువంటి స్థితి కలుగుతుంది నీకు అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఆభరణానికి సంబంధించిన సంఘటన జరిగితే రాజుగారు మా వంశానికి గొప్పదైనటువంటి అంటే మా వంశము ఇప్పటి వరకు ఇంత గొప్పగా కీర్తించబడుతుందంటే ఈ ఆభరణం వల్లే. ఈ ఆభరణాన్ని మేము ఇవాళ పోగొట్టుకున్నాం అనుకున్నాం. ఈ ఆభరణం మీ వల్ల మాకు దొరికింది కాబట్టి రాజులకు గొప్ప లక్షణం ఉంటుందండి. ఎవరి వీరు పోగొట్టుకున్నది దొరికినప్పుడు వారికి ఏదో ఒక విధంగా సంతోషపెట్టాలి. అంటే ఏదో ఒక విధంగా కొంత బంగారం ఇవ్వడం, సంపదలు ఇవ్వడం, తర్వాత వాళ్ళ రాజు యొక్క ఆస్థానంలో కొద్ది రోజులు ఉంచుకోవడం. ఇలా వాళ్ళకేంటంటే సంతోషం అన్నమాట. అంటే ఎంతో విలువైనటువంటి వస్తువును పోగొట్టుకున్నాం అనుకున్నాం. మా వంశ చరిత్ర పతనమైపోతుంది అనుకున్నటువంటి సందర్భంలో మీ వలన మాకీ వస్తువు దొరికిందని చెప్పి పరమ సంతోషంతో ఆ వ్యక్తిని తీసుకెళ్లారట.
ఇప్పుడు ఆ వ్యక్తికి సకల రాజులకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి స్థితి అంటే వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కల్పించబడతాయో ఇతన్ని కూడా తీసుకువెళ్ళి అట్లాంటి ఆ విధమైనటువంటి సౌకర్యాలన్నీ అందించబడ్డాయి. వాటన్నింటి చేత ఆయన తన్మయత్వం పొందుతున్నాడా అంటే పొందట్లేదు. ఏ విధమైనటువంటి ఉత్సాహం లేదండి. ఆయన వారు ఏది పెట్టినా అతడు హంసతూలిక తల్పం పైన పడుకుంటున్నాడు. గొప్ప సుందరమైనటువంటి భవనాలలో తాను నిద్రిస్తున్నప్పటికీ కూడా తాను ఎప్పుడూ భగవత్ సంబంధమైనటువంటి స్థితిలోనే ఉన్నాడు. అనుకోకుండా ఆయనకి స్వప్నమునందు ఒక విషయం కనిపించిందండి. అక్కడికొచ్చినటువంటి తాపసికుడికి. రాజుగారి మీద తాను పడుకున్నటువంటి తల్పము పైనుంచి ఆయన ఉన్నటువంటి బిల్డింగ్ కూలి పడిపోతుంది అనేటటువంటి స్వప్నాన్ని కంటాడు. వెంటనే రాజుగారి భవనంలోకి వెళ్ళిపోయి, రాజుగారు పడుకున్నటువంటి శయన మందిరంలోకి వెళ్ళిపోయి, ఆయన పడుకున్నటువంటి మంచాన్ని గట్టిగా ఏం చేస్తాడు, వెనక్కి లాగుతాడనమాట. లాగినప్పుడు రాజుగారికి చాలా కోపం వస్తుంది. ఏంటి, నా మందిరంలోకి రావడానికే ఎవరైనా భయపడతారో, అలాంటిది నేను పడుకుంటే నా తల్పాన్ని ఎలా ఈడ్చుకుని వస్తాడా అని చెప్పేసి అనుకుంటున్న సందర్భంలోనే ఆ గోడ కూలిపోతుంది. అప్పుడు రాజుగారు, అయ్యో ఒక రోజున మా వంశ గౌరవాన్ని కాపాడారు, ఇవాళ నా ప్రాణాన్నే కాపాడారని ఆయన మీద ఇంకా మమకారం పెరిగిపోయి ఆయన ఇంకా బాగా గొప్పగా శుశ్రూషలు చేస్తున్నారు. ఈ సందర్భంలోనే పరాయి దేశానికి సంబంధించినటువంటి కొంతమంది దొంగలు వీరి వంశాచారంగా ఉండేటటువంటి ఎప్పటి నుంచో తరతరాలుగా వస్తున్నటువంటి ఒక వజ్రము ఎప్పుడూ కూడా సెక్యూరిటీలో ఉంటుందండి. అలాంటి ఆ వజ్రాన్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారనమాట. వెళ్ళిపోతూ ఇక్కడ ఎవరైతే తాపసికుడు ఉన్నారో ఆ తాపసికుడు ఉన్నటువంటి గదిలో నుంచి అవతలికి వెళ్ళేటప్పుడు దొంగిలించిన వజ్రం ఈయన గదిలో పడిపోతుంది. అయ్యో, మన వంశాచారంగా వస్తున్నటువంటి ఈ ఆభరణం వజ్రం పోతే ఇప్పుడు ఎలా అని చెప్పేసి అక్కడున్న రాజభటులందరూ వెంబడిస్తున్నప్పుడు ఆ వ్యక్తులు తాపసికుడు ఉన్న గదిలో నుంచి దూకటాన్ని గమనిస్తారు. అప్పుడు అందరు అంటారనమాట, ఓ, ఈయన మనకు ఉపకారం చేస్తున్నట్టుగా కనపడి మన యొక్క రాజాభరణాన్ని దొంగిలించే ప్రయత్నం చేయించాడు అని చెప్పేసి ఆయన గదిలో ఈ వజ్రం దొరికినప్పుడు మళ్ళీ ఆయనకు శిక్ష వేయాలనుకుంటాడు. చూడండి, ఒకప్పుడు రక్షణ పొందినప్పుడు ఆయనకి ఎన్నో రాజుకు సంబంధించిన సంస్కారాలతో అంటే ఏదో సత్కారాలు చేశారండి. మరి ఇన్ని సత్కారాలు చేసినప్పటికీ ఇప్పుడు చూడండి, దొంగతనం చేశారనేసరికి ఆయనకి ఇప్పుడు శిక్ష వేయాలి. అప్పుడు రాజుగారు అన్నారు, ఆయన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడ వదిలిపెట్టండి. ఆయనకి శిక్ష వేయటానికి మనం సరిపోము, వద్దు, వెళ్ళండి అని చెప్పి రాజుగారు తనకు చేసినటువంటి ఏదైతే మరి అతని రాజ్యాన్ని కాపాడాడు, తన ప్రాణాన్ని కాపాడాడు కాబట్టి తీసుకువెళ్ళి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడ వదిలిపెట్టాడు. చూడండి, అతని కర్మలలో అతడు రాజుగా అనుభవించవలసినటువంటి భోగములు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ఆయన ఏం చేశాడు, అనుభవించాడు. కానీ వాటి యందు విముఖతతో అనుభవించాడు. ఇప్పుడు వాళ్ళు అవమానించి అతన్ని తీసుకెళ్ళి, అర్థమవుతుంది కదండి, ఈయనే దొంగతనం చేశాడని అందరూ అంటున్నారు. ఒకప్పుడు పొగడ్తా సత్కారము, ఇప్పుడు అందరూ కూడా విమర్శిస్తున్నారు. మరి అలా విమర్శిస్తున్న వాటి యందు సమస్థితిలో ఉంటారు. ఆ స్థితిలో ఉన్నవారు మాత్రమే, కృష్ణ పరమాత్మే చెప్తున్నారు, కచ్చిన్మాం వేత్తి తత్వత, ఒకానొక్కడు మాత్రం, యతతామపి సిద్ధానాం, సిద్ధులందరిలో ప్రయత్నం చేస్తున్న వారందరిలో కూడా ఒకానొక్కడు పొగడ్తయందు తర్వాత విమర్శ ఎందు కూడా సమస్థితిలో ఉండి నన్ను తెలుసుకోవడం తప్ప ఇక ఈ లోకంలో ఏ విషయం పట్ల కూడా మమకార వికారాలు లేకుండా ఉన్నటువంటి వ్యక్తి నన్ను పొందగలరు. ఆ వ్యక్తి దేనికోసం ప్రయత్నం చేస్తున్నారు అంటే చూపుని లోపలికి తిప్పి బ్రహ్మానంద వైభవాన్ని అనుభవించడం కోసం అంతర్ముఖుడవుతున్నాడు. అలా అంతర్ముఖుడైనటువంటి వారు మాత్రమే మరి నన్ను తెలుసుకునేటటువంటి విధంగా మరి వీరి యొక్క సాధన జరుగుతుంది. అలాంటి వాళ్ళొక్కరే నన్ను చూడగలుగుతారు, తెలుసుకోగలుగుతారు. అంటే ఇక్కడ సాధనలో అంతిమ స్థాయి కూడా చెప్పారు. అంటే మీరు దేనికి లొంగకూడదు. మీ మనస్సును నాకు సమర్పించిన తర్వాత మీ మనసు దేహ సంబంధమైన విషయాల కోసం కనుక మీ మనసు వెనక్కి మరలింది, అయ్యో నా కూతురు, నా పిల్లలు అని చెప్పేసి ఎవరి మనసైతే చపలంగా మారుతుందో అలా చపలత్వం ఉన్నటువంటి వారు యోగంలో జారిపోతారు.
కాబట్టి యోగమునందు స్థిరంగా ఉండే ప్రయత్నం చెయ్యమని ఈ శ్లోకంలో జాగ్రత్త కూడా చెప్తున్నారు. ఎంతో మంది సాధించలేరు. ఎందుకు? అంటే దేహ సంబంధమైన విషయాలు అంత బలీయమైనవి. బలీయమైన విషయాల యందు జాగ్రత్త ఉండాలని ముందుగా మీకు ముక్తిని పొందే మార్గం చెప్తానన్నారు. ఆ ముక్తి మార్గంలో ఏ ఒకానొక్కడే తెలుసుకుంటున్నారంటే మీరందరూ ప్రయత్నంలో ఎంత దృఢతరంగా ఉండాలో, ఎంత జాగ్రత్తగా ఉండాలో మనకు జాగ్రత్త చెప్పేందుకు ఈశ్వరుడిని తెలుసుకోగలిగిన భాగ్యం ఒకానొక్కడికే ఉంటుంది. ఒక పరుగు పందెంలో నేను గెలుస్తానా అనుకుంటే ఎవరూ పరిగెత్తలేరు. నేనే ఆ ఒక్కడు కావాలి అని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరు కూడా ముక్తిని పొందుతారు. ఇవాళ అందుకే కదండీ! ప్రతిరోజు వీళ్ళ పేర్లు రమణులు, రామకృష్ణ పరమహంస అని వీళ్ళ పేర్లు చెప్పకుండా మనం ఎందుకు పాఠం ముగించట్లేదు అంటే, మరి వాళ్ళ అంతగా వారు భగవంతుణ్ణి తెలుసుకోవడంలో తప్ప అన్య విషయాలపైన మనస్సును లగ్నం చెయ్యలేదు కాబట్టి, వారందరూ కూడా మరి ఈ భూమి ఉన్నంత కాలం కూడా వాళ్ళ పేర్లు పిలువబడుతూనే ఉంటాయి కాబట్టి, ఆ స్థాయి మనకి రావాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నం చెయ్యాలని, భగవంతుడు మన సాధనలో ఎన్నెన్నో అడ్డంకులొస్తాయని, ఆ అడ్డంకులను అధిగమించేందుకు మీ సాధనను దృఢతరం చెయ్యండి అనే మాట చెప్పడం కోసం ఈ శ్లోకాన్ని కూడా చెప్పారు. ఇక రేపటి నుంచి మరి అపరా, పరా ప్రకృతుల గురించి చెప్తారు. అంటే మనం ఎలా జడమైనటువంటివేమిటి, జడమైనటువంటి వాటికి శక్తినిచ్చేటటువంటి హ్మ్. ఆ అమ్మవారి గురించి, మాయ గురించినటువంటి ఎన్నెన్నో విషయాలు చెప్తారండి. వాటిని మళ్ళీ మనం రేపు తెలుసుకుందాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ప్రవచనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.